ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఓబామా అయ్యో రామా సో స్క్రీన్ మొత్తం కనిపిస్తూనే ఉన్నారు. ఐ మీన్ స్పెషల్గా ఏదో ఒక ఇందులో నీ ఏడుపు బాగుంది లేదంటే ఎక్స్ప్రెషన్ బాగుంది అంటారు కదా. సినిమా జరుగుతున్నంతసేపు డైరెక్టర్ కానీ ఈవెన్ సుహాస్ కానీ చాలా చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ సినిమానే ప్రమోషన్లోకి వచ్చి గులాబ్ జామున్లో దమ్ముంటే చాలు, గులాబ్ జామున్లో దమ్ముంటే చాలు ఎంత వైరల్ అయింది. అవును, బట్ అలాంటివి మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేం. బాగా అట్రాక్ట్ చేసింది ఎందుకు మరి ఆ ఎడిటింగ్ లో దాన్ని అంటే దానికన్నా ఇంకా సినిమా చాలా పెద్దగా అయిపోయింది కదా, అది మేబీ అది డైరెక్టర్ గౌతమ్ గారి కాల్. అది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం చాలా ఉన్నాయి జగలు అంటూ ఉంటారు కదా, అలాగా మస్తు షేడ్స్ ఉన్నాయా అని ఎప్పుడన్నా గట్టిగా వినిపించింది ఆ పదం మీ దగ్గర? ఎవ్రీడే అండి. ఎవరిని కలవాలని అనుకున్నారో కలిసారా లేదా? బాస్ని కలవాలి. బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. బిగ్ బాస్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది కదా 9, ఏమన్నా కాల్ వచ్చిందా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనకి లోకంలో పంచభూతాలు ఉంటాయి కదా, అలాగే ఇండస్ట్రీలో కూడా పంచభూతాలు ఉంటాయి అన్నమాట. అంటే కొంతమంది ఆకాశం లాంటి వాళ్ళు ఉంటారు, మనల్ని ఇండస్ట్రీని తలెత్తుకునేలా చేస్తారు. కొంతమంది భూమి లాంటి వాళ్ళు ఉంటారు, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకుంటారు. కొంతమంది ఫైర్ లాంటి వాళ్ళు ఉంటారు, అంటే ఎక్కడ వాళ్ళ ప్రెజెన్స్ కనిపించినా తగలబెట్టేస్తారనమాట స్క్రీన్స్ని. కొంతమంది ఎయిర్లా ఉంటారనమాట, అంటే ప్రతి చోట ఉంటారనమాట. కొంతమంది వాటర్లా ఉంటారు, అంటే సైలెంట్గా చాప కింద ఇక్కడ వాటర్ డ్రాప్ పోస్తే ఆ చివరికి వెళ్ళిపోద్ది అంటారు కదా. సో అలాంటి 5th కేటగిరీ పర్సన్ని నేను తీసుకొచ్చాను. ఈయన చాలా సినిమాల్లో చాలా సైలెంట్గా దూసుకెళ్ళిపోతూ ఉన్నారు, ఎక్కడ మాత్రం బయట మనకి మీడియాకి చెక్కట్లేదు అనమాట. సో ఈరోజు పట్టుకుని తీసుకొచ్చి మన కుర్చీలో కూర్చోబెట్టాం. ఆయన పేరే యాక్టర్ మోయిన్ గారు. మాట్లాడద్దు. హాయ్ భయ్యా. హాయ్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి పెద్దగా మీడియాకి ఎక్కడ చెక్కట్లేదు, ఎక్కడ పెద్ద ఐ మీన్ సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఒక 2 సినిమాలు చేసినా, చిన్న రోల్ చేసినా దాన్ని పెట్టుకుని 4-5 కట్స్ చేసుకుని రీల్స్ పెట్టుకుని ఇలా ఉంటారు. మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఆల్మోస్ట్ లీడ్ కింద కూడా చేశారు, ఏమైంది అసలు? ఏం లేదు బ్రో, అంటే మనం కొంచెం ఏదన్నా నోన్ అయిన తర్వాత, ఏదన్నా సక్సెస్ వచ్చిన తర్వాత మనం చెప్పేదానికి ఎవరన్నా చూడటానికి ఇష్టపడతారు. ముందే ఎందుకు మాట్లాడటం అని ఒక ఇది అందట్టు కొంచెం సిగ్గు ఇది కూడా ఎక్కువ ఉంది. ఇది చెప్పాలి మెయిన్ రీజన్. బట్ బేసికలీ ఏంటంటే సోషల్ మీడియాలో ఎవడో ఒక పాయింట్ని పిక్ చేస్తాడు, ఒక పర్టికులర్ ఫ్రేమ్నో పర్టికులర్ సీన్నో పిక్ చేస్తాడు, డైలాగ్నో పిక్ చేసి పెడతాడు, అది వైరల్ అవి అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటారు. ఎవడో పిక్ చేసే బదులు మీరే మీకు తెలిస్తే కదా ఇది బాగుంది అని చెప్పి అలాంటివి పెడితే ఎవడో కూడా చూసి వావ్ అని అనుకోవచ్చు కదా. లేదు బ్రో, అంటే చేస్తాను, అంటే నేను చేసినట్లు సీన్లో మీరు జస్ట్ ఏంటంటే ప్రమోషన్స్ లో భాగంగా పాపం సినిమా వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు పెడతారు, సినిమా వచ్చిన తర్వాత సక్సెస్ అయితే ఆ రివ్యూస్ పెడతారు, లేదు ఏదైనా అవార్డు వచ్చినా అలాంటివి పెడతారు తప్ప మీరు సీన్స్ అన్ని కట్ చేసుకుని పెట్టి నేను చూడలేదు ఎప్పుడు. లేదు బ్రో, అంటే నేను చేసిన వాటిలో సీన్ కట్ చేసుకుని నేను నెక్స్ట్ వేరే సినిమాలకి ఆ డైరెక్టర్స్ చూస్తాను అన్నప్పుడు వాళ్ళకి ఐ మీన్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఇక్కడ మళ్ళీ దానికి కూడా ఇది ఉంటుంది అనుకుంటా కదా, కంటెంట్ మనం షేర్ చేస్తే. అయ్యో మీరు యాక్టర్ అయ్యండి, ఇన్స్టాగ్రామ్ లో ఏముంటది అసలు? ఉండదా? ఉండదు, పెట్టేయచ్చు. ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఏముండదు. రెడీ అయితే థ్యాంక్స్. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను, అంటే నేను అది రియలైజ్ అయ్యా. కొంతమంది చెప్పారు నాకు, ఇట్లా నువ్వు చేస్తున్నది నువ్వే ప్రమోట్ చేసుకోవాలి, ఇట్లాగా ఎవరు మనకి ఏమి డప్పు కొట్టరు, నువ్వే చెయ్యాలి. సో అట్లాంటివన్నీ చేయాలి, నేను కూడా స్టార్ట్ చేస్తాను. సో సరదాగా సూర్యాబాయ్ అంటే నేమ్ కాదు, ఇట్స్ ఏ బ్రాండ్ అంటారు కదా, అలా ఎప్పుడైనా మోయిన్ బాయ్ అంటే నేమ్ కాదు, ఇట్స్ ఏ బ్రాండ్ అని రేపు పిలిపించుకోవాలి, ఆ పేరు అనగానే ఒక బ్రాండ్ గుర్తు రావాలి అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఉంటది కదా ఒక బకెట్ లిస్ట్, ఒక కళలు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అయితే చాలా ఉండే, కానీ తర్వాత లేటర్ నేను రియలైజ్ అయింది ఏంటంటే, ఇప్పుడు మోయిన్ అంటే మనకు ఒక మంచి పర్ఫార్మర్ అలాంటి ఇదే గుర్తు రావాలని నాకు ఒక ఫీలింగ్. ఎందుకంటే నేను ఫహద్ ఫాజిల్ గారు కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టర్స్, వాళ్ళందరిని ఎక్కువగా ఇష్టపడతా. అది చాలా హై వస్తుంది నాకు, అంటే మరి మన పేరు చెప్పినప్పుడు వీడు చాలా మంచి యాక్టర్ అని గుర్తింపు సంపాదిస్తే ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ. చూసారా, నేను మిమ్మల్ని బాగా కంపేర్ చేశాను. ఈవెన్ మీరు ఎగ్జాంపుల్స్ కూడా
నాకు ఐ మీన్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే వాళ్ళని కూడా మీరు ఫహద్ ఫాజిల్ గారు లాంటి వాళ్ళనే, బికాస్ ఆయన కూడా ఏమి బయట మైక్ పట్టుకుని అరిచి తెచ్చుకున్నది కాదు. యాక్టింగ్, ప్యూర్ యాక్టింగ్ పరంగా మలయాళం వాళ్ళని మనం గుర్తించి అందులో ఆయన్ని గుర్తించి వాట్ అన్ యాక్టర్ అని మనం అనుకున్నాం క్రాఫ్ట్ పరంగా. సో మీరు కూడా క్రాఫ్ట్ ఓరియంటెడ్ పర్సన్ ఖచ్చితంగా అండి. సో బట్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఈ మధ్య ప్రమోషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో. ఒక సినిమా ఐ మీన్ అంత పొటెన్షియల్ లేకపోయినా కూడా ప్రమోషన్ బాగా చేసుకుంటే దాన్ని తర్వాత క్లాసిక్ అని, కల్ట్ క్లాసిక్ అని పేర్లు పెట్టుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. సో గొప్ప గొప్ప సినిమాలుగా చెప్పుకున్నారు తర్వాత. నిజంగానే జనం కూడా ఏంటంటే ఎక్కువ ఏదైతే పదం వింటున్నారో హే అవును అవును అని చెప్పి నిజమని ఫీల్ అవుతున్నారు. బికాజ్ ఆడియన్స్ టేస్ట్ కూడా ఎలా ఉందంటే 10 మంది బాగుందంటే 11వ వాడు బాగాలేదంటే మనకు తెలియదు అనుకుంటారేమని బాగుందని అనుకుంటాడు వాడు కూడా. సో అలా ఉంది. మీరు బట్ ప్రమోషన్స్ పరంగా మీరు వెనక్కి పడుతున్నారని మీకు ఎప్పుడు అనిపించలేదా? అంటే నా పర్సనల్ దీంట్లో నా పర్సనల్ ప్రమోషన్ విషయంలో కొంచెం నేను వెనకబడ్డా, అది ఒప్పుకుంటాను. నేను ఎక్కువగా సెల్ఫ్ ప్రమోషన్ అది ఏం లేదండి. నేనేమని నమ్ముతానంటే ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇప్పుడు రీసెంట్గా కీర్తిశేషులు అయ్యారు. ఆయన ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఆయన లాంటి యాక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన లాంటి యాక్టర్ నాకు తెలిసి రాకపోవచ్చు. అంత అద్భుతమైన యాక్టర్. ఆయన చేసే పనే ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. అలా చాలా మంది పెద్ద యాక్టర్లు అయ్యుండొచ్చు. ఎవరైనా వాళ్ళ వర్క్కే మనం ఒకరోజు కాకపోతే ఒకరోజు రియలైజ్ అయ్యి వాళ్ళ గుర్తింపుని వాళ్ళు సంపాదించుకుంటారు. అది నిజమైన ఇదని నేను నమ్ముతా. ఇప్పుడు మన గురించి మనం చెప్పేదానికన్నా, లేదంటే మనం దీనికోసం దాని వెనక పడే కన్నా మనం పని చేస్తా వెళ్తే అది పే చేస్తుంది 100%. ఇప్పుడు ఈ సిగ్గు ఇవన్నీ పక్కన పెడితే మీరు స్టాండప్ కామెడీ ఎలా చేశారు? సిగ్గు అంటారు, స్టాండప్ కామెడీ ఎలా చేశారు? అది నన్ను వెనకాల ఒక 10 మంది నెట్టితే అది జరిగిందండి. యాక్చువల్గా అప్పుడు లాక్డౌన్ టైం, షూట్స్ అవి లేవు. సో నేను అది చెయ్యాలని నన్ను పుష్ చేశారు. సో నాకు కూడా వేరే ఆప్షన్ లేదు, నేను కూడా చేద్దామని అనుకున్నా. ఊరికేం చేయలేదు, మళ్ళీ కూర్చొని దానికి రాసి అంతా ఎఫర్ట్స్ పెట్టి చేసిందే. బట్ ఎందుకో నాకు అంతగా అనిపించలేదు తర్వాత. అందుకని దానికి అంత కంటిన్యూ చేయాలి. మళ్ళీ షూట్లు స్టార్ట్ అయిపోవటం దాని మీద అది చాలా హోంవర్క్ చేయాల్సిన విషయం. స్టాండప్ కామెడీ అనేది ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో ఇప్పుడు ఓబామా అయ్యో రామా, సో స్క్రీన్ మొత్తం కనిపిస్తూనే ఉన్నారు. ఐ మీన్ డ్యూరేషన్ అంతా మీ మీద మంచి కీలకమైన సీన్లు ఉన్నాయి. కొన్ని ఐ థింక్ ఎడిటింగ్ లో పోయిన సీన్లు కూడా ఉండొచ్చు. ఓకే, మంచి కీలకమైన సీన్స్ ఉన్నాయి. ఓకే, అయితే బట్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి దీని నుంచా? ఏదైనా ఒక ఐ మీన్ మీరు ఇప్పటిదాకా మంచి రోల్స్ చేశారు, మంచి సినిమాలు చేశారు. ఎస్పెషల్లీ లైక్ కొన్ని అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా బ్యాంక్ చేసిన సిరీస్లు కూడా ఉన్నాయి. బట్ దీనికి వచ్చేసరికి ఏదైనా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో స్పెషల్గా ఏదో ఒక ఇందులో నీ ఏడుపు బాగుంది, లేదంటే ఎక్స్ప్రెషన్ బాగుంది అంటారు కదా కొత్తగా. దానికి అంటే రిలీజ్ వెరీ రీసెంట్ అయింది కాబట్టి నాకు బయట నుంచి అయితే ఎక్కువ ఇది ఇంకా రాలేదు నాకు, టు బి ఆనెస్ట్. బట్ సినిమా జరుగుతున్నంతసేపు డైరెక్టర్ కానీ ఈవెన్ సుహాస్ కానీ చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. షార్ట్ జరుగుతున్నప్పుడు నాకు అది చాలా బాగా అనిపిస్తుంది. కట్ చెప్పిన వెంటనే డైరెక్టర్ పిలిచి చాలా బాగా చేసావు, ఈ రియాక్షన్ చాలా బాగుంది, కొన్ని మైన్యూట్ మనం చేసిన వాటిలో న్యూఆన్సెస్ అది వాళ్ళు గుర్తించినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఈవెన్ ఇప్పుడు మీరు ఎందాక అన్నారు కోట శ్రీనివాసరావు గారులాగా మన క్యారెక్టర్ చూసి, మన నటన చూసి ఎప్పుడొకప్పుడు అలా పిక్ చేసి ప్రజలు ఆదరిస్తే అది వేరు అని. ఎగ్జాక్ట్లీ. మీ కో పార్ట్నర్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ ఉన్నాడు సాత్విక్ అందులో సినిమాలో. ఆయన ఎంత వైరల్ అయ్యాడు చూసారు కదా. ఇప్పుడు అంటే పాతవ కాదు, ఈ సినిమానే ప్రమోషన్ లోకి వచ్చి ఐ మీన్ ఇవేం అక్కర్లేదు, హైట్ వెయిట్ పర్సనాలిటీ 6 ప్యాక్ ఏం అవసరం లేదు, గులాబ్ జామున్ లో దమ్ముంటే చాలు. ఎంత వైరల్ అయింది అది. బట్ అలాంటివి మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేయలేం. అవునవును, చాలా కష్టం. అన్నాడు చెప్పాడు సుహాస్ వెంటనే ఇలా తలదించుకున్నాడు. మాకు కొంచెం ఆ భయం. సాత్విక్ మమ్మల్ని అంటుంటాడు నన్ను కానీ సుహాస్, మీరు ముసలోళ్ళు అయిపోయారన్నా అని. అలాగే చెప్పాలి అన్నట్టు మాట్లాడతా. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. ఓకే. సో ఇన్ని సినిమాల్లో మీకు ఐ మీన్ ఏదో ఒక పర్టికులర్ సినిమా చూసినప్పుడు, ఐ మీన్ చేస్తున్నప్పుడు, మేకింగ్ చూస్తున్నప్పుడు, సినిమా అప్పుడు దాకా మీరు ఫీల్ అయిన సినిమా అనే ఆలోచననే మొత్తం మార్చేసిన సినిమాలు ఉండొచ్చు మేబీ. అంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు అర్జున్ రెడ్డి వచ్చిన తర్వాత పాత్ బ్రేకింగ్ సినిమా, ఇది ఒక కొత్త ఫార్ములాని క్రియేట్ చేసింది అన్నారు. అప్పట్లో ఆర్జీవి గారిని అనేవారు. అలాగే మీకు కూడా ఎవరొకరు మేకింగ్ చూసినప్పుడు అరే ఇప్పుడు దాకా సినిమా అంటే మేకింగ్ అంటే లేదంటే నటన అంటే ఇది అనుకున్నాను,
మొత్తం మారిపోయింది నా ఆలోచన, యూటర్న్ తీసుకుంది అని ఎప్పుడైనా అనిపించింది ఏదైనా ఒక పర్టికులర్ మేకింగ్లో? నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి. అది మనం అనుకున్నవి ఎప్పటికప్పుడు మనం దట్ ఈస్ అ ప్రాసెస్ హౌ వి ఎవాల్వ్ అలాగే మనం ఎవాల్వ్ అవుతాం. మనం నాకు ఫస్ట్ నా నాలెడ్జ్ అంతా తెలుగు సినిమానే ఉండింది. ఇక్కడికి వచ్చేటప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నాకు బేసికలీ చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, కమల్ హాసన్ గారు వీళ్ళ ఇది సినిమా మీద నాకు ఇంట్రెస్ట్ రావడానికి వీళ్ళే కారణం. అంటే వాళ్ళ సినిమాలు చూసినప్పుడు, టీవీలో చూసినప్పుడు ఎందుకు తెలియకుండా సినిమాకి అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోదాం సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అదంతా తెలియదు. అప్పటి నుంచే ఒక ఇది నాలో పెరిగింది. పెరిగిన తర్వాత అది నాకున్న బిగ్గెస్ట్ రెఫరెన్స్ నా మైండ్లో. ఆ తర్వాత అలాగే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా మనం వరల్డ్ సినిమాకి ఎక్స్పోజ్ అయినప్పుడు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో సినిమాలు చూసినప్పుడు ఓకే ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా చేయొచ్చు. అంతే కదా, చిన్నప్పుడు చిరంజీవి గారు తెలుసు, తర్వాత రజనీకాంత్ గారు ఇట్లాగా అలాగా అని ఉంటుంది కదా. అలా చాలా సినిమాలు అనిపించింది నాకు. అమరోస్ పెరోస్ కానీ, లేదంటే డారెన్ అరోనోఫ్స్కీ సినిమా రెక్వీమ్ ఫర్ ఎ డ్రీమ్ కానీ, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇలా కూడా సినిమాలు ఉంటాయి అని. నాకు ఎస్పెషల్లీ డేనియల్ డే లూయిస్ అని ఒక యాక్టర్, ఆయన నేను చాలా అడ్మైర్ చేస్తాను. సో ఓకే అలా ఉండాలి. అంటే డేనియల్ డే లూయిస్ అని దేర్ విల్ బి బ్లడ్ అని ఒక సినిమా ఉంటుంది. హాలీవుడ్ హాలీవుడ్ ఇంకా చాలా సినిమాలు చేశారు. అబ్రహం లింకన్ బయోపిక్ లో చేశారు. ఇంకా మై లెఫ్ట్ ఫుట్ అని ఒక సినిమా ఉంటుంది. చాలా సినిమాలు ఉన్నాయి. ఓకే 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 బట్ ఇప్పటిదాకా ఎన్ని చేసి ఉంటారు? అంటే నాకు మీరు ఫస్ట్ మిమ్మల్ని చూసే ఆల్మోస్ట్ 8 years అవుతుంది. ఓకే అంటే నేను వచ్చి ఇట్స్ బిన్ 10 years 10+ అవుతుంది అయిపోయింది. ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు వచ్చింది 2013లో. 10 దాటేసిందా? 10 దాటేసింది యాక్చువల్గా. పవన్ సాధినేని గారి డైరెక్షన్ లో శ్రీ విష్ణు అన్న హీరో, దాంట్లో ప్రేమ ఇష్క్ కాదల్. దాంట్లో నేను విష్ణు అన్న ఫ్రెండ్ రోల్, చాలా చిన్న రోల్ ఉంటుంది. డైలాగ్స్ అక్కడో డైలాగ్ ఉంటుంది. అదే ఫస్ట్ టైం ఎగ్జాక్ట్లీ అందులో ఉంటాను. అదే ఫస్ట్ టైం కెమెరా ఓకే సెట్ ఎలా ఉంటుంది, కెమెరా ఎలా ఇదంతా నేర్చుకుందండి. ఎన్ని ప్రాజెక్ట్స్ లో చేసి ఉంటారు ఇప్పటికి వచ్చి? ఏమన్నా అంటే దగ్గర ఒక 15-16 మూవీస్ చేశాను నేను. అండ్ సిరీస్ చేశాను, ఒక 10 వరకు వెబ్ సిరీస్ చేశాను. సిరీస్ ఎక్కువ మీకు అనిపిస్తుంది కదా, అంటే రివ్యూస్ బట్టి, కొంతమంది గుర్తుపట్టడం బట్టి ఎక్కువగా సిరీస్ ఆదరణ ఎక్కువ దక్కిందా, సినిమాలు సిల్వర్ స్క్రీన్ మీద ఆదరణ ఎక్కువ దక్కింది అనిపించిందా? ఎక్కువ సిరీస్లు చూసి గుర్తుపట్టేవాళ్ళు. బట్ జెర్సీ చేసిన తర్వాత ఆ నోటీస్ బోర్డులో నేను నేమ్ చూస్తాను, నాని గారు అక్కడి నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్ సీన్ ఉంటుంది కదా, ఐకానిక్ సీన్ అయింది కదా అది. సో దానికి ముందు మొన్న రిలీజ్ కూడా చాలా మంది ఫ్రెండ్స్ షేర్ చేశారు. ఎప్పుడైతే నేను నోటీస్ బోర్డులో పేరు చూస్తానో అక్కడే థియేటర్లో మొత్తం ఫెల్ట్ రియలీ హ్యాపీ. దాంట్లో కూడా చాలా సీన్స్ కట్ అయిపోయినాయి, చాలా మంచి. ఈవెన్ అది అప్పట్లో స్టేటస్ చాలా మంది పెట్టుకున్నా మిమ్మల్ని ఎక్కువ నోటీస్ చేయనుంటారు. అంటే సీన్ మీతో స్టార్ట్ అవుద్ది, ఆ స్టేటస్ పెట్టుకున్నప్పుడు చూస్తున్నప్పుడు, తర్వాత ఇలా ఆయన అరవడం ఇవన్నీ సీన్ మీతో స్టార్ట్ అవుద్ది. ఈవెన్ యూట్యూబ్ లో కూడా పర్టికులర్ ఒక 3 minutes 4 minutes సీన్ పెట్టినప్పుడు కూడా మీతో స్టార్ట్ అవుద్ది, మీరు ఉంటారు. బట్ ఎక్కువ మంది నోటీస్ చేసి ఉంటారు ఆ టైంలో. ఇప్పుడు గుర్తుపడతాం, అది చూసి మీరు జెర్సీలో అక్కడ ఉంటారు కదా నోటీస్ బోర్డులో. అదొకటి పరువు అని సిరీస్, అందులో నేను అదే అన్నాను కదా ఇందాక, అంటే ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి బ్యాంక్ చేసినవి. అంటే ఓకే ఈవెన్ నాగేంద్ర బాబు గారు ఉన్నారు, బట్ నాకు నరేష్ అగస్త్య గారిని చూసినా మిమ్మల్ని చూసినా ఒకలాగే అనిపిస్తాయి క్యారెక్టరైజేషన్. ఆయన కూడా అంతే, ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వడు కానీ మనోడు మంచి ప్రతి చోట్ల కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, మంచిగా చేసుకుంటూ ఉన్నారు ఆయన. అంటే స్టార్టింగ్ లో 2017లో నేను పెళ్లిగోల్ అని ఒక వెబ్ సిరీస్, అది నాకు చాలా, అది ఇప్పటికీ నన్ను గుర్తుపడుతుంటారు. నాకు అప్పటి నుంచి ఒక ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా మెసేజ్లు చేసేవాళ్ళు ఉన్నారు. మొన్న ఈ వీడియోస్ వచ్చినప్పుడు కూడా బాలరాజు దాంట్లో నా క్యారెక్టర్ పేరు బాలరాజు వెల్కమ్ బ్యాక్ అది ఇదని చాలా మంది మెసేజ్లు చేశారు. ఓకే. సో ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9 అని చెప్పి ఒక స్టార్ట్ అయింది. కామన్ మ్యాన్ ఎంట్రీ, ఇది ఎంట్రీ, అది ఎంట్రీ అని చెప్పి కొంచెం నడుస్తూ ఉంది. ఇంకొన్ని రోజులు పోతే ఇంకా బ్యాంగ్ అది స్టార్ట్ అవుతుంది. అయితే ఎప్పుడైనా మీకు బిగ్ బాస్ నుంచి ఎప్పుడైనా ఆఫర్? బిగ్ బాస్ లాస్ట్ ఈ సీజన్ కాదు ముందు సీజన్ కాల్ చేశారు రమ్మని, బట్ నాకు భయం బ్రో. అదే చెప్పాను, లేదు సార్ అన్ని కెమెరాసేనా? అన్ని కెమెరాస్ ఒకటి ఉంటది, అట్లా ఫోన్ లేకుండా, ఫ్రెండ్స్ లేకుండా, ఫ్యామిలీ లేకుండా. పర్సన్ కదా మీరు ఎక్కువగా? ఏది సోషల్ పర్సన్ కదా? అంటే సోషల్ పర్సన్. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఎక్కువగా మోతుంటాను కానీ పార్టీంగ్ అదంతా చాలా తక్కువ. వెళ్తాను కానీ వెళ్ళకుండా ఉండను కానీ తక్కువ. సో ఇప్పుడు మీకు వచ్చే అవకాశాలు ఎలా వస్తాయి అసలు? బేసికల్ అంటే నేను విన్నది చెప్తున్నాను, నార్మల్గా పార్టీ అలవాటు ఉన్న వాళ్ళకి పరిచయాలు అవుతూ ఉంటారు.
పార్టీ అనేది అందరూ కూడా పాపం ఎన్నో వర్క్ చేసుకుని వస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీ టైం వచ్చిందో పార్టీ అందరూ కలుస్తారు, చిల్ అవుతూ ఉంటారు. ఆ టైంలో ఒక యాక్టర్ ఇంకొక డైరెక్టర్కి లేదా ఒక ప్రొడ్యూసర్కి కనెక్ట్ అవుతూ ఉంటారు, ఇంకో యాక్టర్ కనెక్ట్ అవుతూ ఉంటారు. వీళ్ళు ఈ నెట్వర్క్ బిల్డ్ అవుతూ ఉంటుంది, ఒక పిఆర్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల అవకాశాలు వచ్చేవి నేను చూస్తూ ఉంటాను. లేదు పర్సనల్గా పిఆర్ని హైర్ చేసుకుని వాళ్ళ ప్రొఫైల్ని సోషల్ మీడియా అకౌంట్స్ కొంతమందికి ఇచ్చి మేనేజ్మెంట్, సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఇచ్చి వాళ్ళు నడిపించుకుంటూ ఉంటారు, అకౌంట్స్ పుష్ చేసుకుంటూ ఉంటారు, ఇలాంటివన్నీ. సో ఈ రెండు మీ విషయంలో నాకు పెద్ద కనిపించలేదు. కాబట్టి మీకు అవకాశాలు ఎలా వస్తాయి అంటే పోర్ట్ఫోలియో త్రూ మీరు అప్రోచ్ అవ్వడం ఇంతేనా, ఏదైనా? అంతే బ్రో. అంటే ఎక్కువగా డైరెక్టర్స్ని అయితే వెళ్ళి కలుస్తుంటా, మరీ ఎక్కువ మంది నేను కాదు. కానీ ఎలా వస్తాయి అనేది మంచి క్వశ్చన్. నాకు ఏంటంటే ఐ డోంట్ నో ఫస్ట్ నుంచి కూడా ఎలా వస్తాయి అంటే, నాకు అసిస్టెంట్ డైరెక్టర్ సర్కిల్ ఉంది బ్రో. ఎక్కువగా నేను చేసే ప్రతి సినిమా అసిస్టెంట్ డైరెక్టర్స్ నాకు బాగా ఫ్రెండ్స్. చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్ నా ఫ్రెండ్స్ అందరూ ఏడీలో ఉంటారు. వాళ్ళందరూ అక్కడక్కడ ఏసీఎఫ్ మనుషుల్లాగా బోల్డ్ సినిమాలు చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ప్రతి సినిమాకి నన్ను పుష్ చేస్తారు, మోయిన్ అని చాలా బాగా చేస్తాడు, నా ప్రొఫైల్ చూపిస్తారు. సో నేను వెళ్ళి డైరెక్టర్ని కలుస్తా, ప్రొడ్యూసర్ని కలుస్తాను. అలా మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ రీసెంట్ టైమ్స్లో అయితే అన్ని నేను వెళ్ళింది చాలా తక్కువ, నేను వెళ్ళి అడిగింది తక్కువ, మనకి వచ్చినాయి ఎక్కువ. అండ్ ఈవెన్ మీరు చూసుకుంటే అసలు సినిమా ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అసలు ఏమీ లేని వాళ్ళు కూడా డైరెక్ట్ లీడ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు బాగుంటారు, మంచి పర్సనాలిటీ బాగుంటారు, అంటే ఓపెన్ గా అంటే ఈవెన్ ఎన్ని అవసరం లేదు, గులాబ్ జామున్ లో దమ్ముంటే ఓకే, అవన్నీ పక్కన పెడితే బాగుంటారు, అన్ని ఓకే సెట్ అయినప్పుడు మీకు డైరెక్ట్ ఎలాంటి అంటే ఒక సరైన పర్సన్ మిమ్మల్ని పంపిస్తే మీ ప్రొఫైల్ని, లైక్ ఒక ప్రొడ్యూసర్కి ఇంకొక ప్రొడ్యూసర్ పంపించారనుకోండి, లేదంటే ఒక పెద్ద వ్యక్తి పంపించారనుకోండి, డైరెక్ట్ లీడ్ అనే అవకాశం ఉంటుంది. లేదంటే కొంచెం సెకండ్ లీడ్, థర్డ్ లీడ్ ఈ కేటగిరీలోకి వెళ్తా ఉంటుంది. ఇప్పుడు ఏడీల్ త్రూ అన్నారు, పాపం వాళ్ళు మీకు చాలా హెల్ప్ చేసి ఉంటారు. బట్ థింగ్ ఏంటంటే ప్రొఫైల్ ఎవరు షేర్ చేస్తున్నారు అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ట్రూ. సో మీకు అది ఎప్పుడు అనిపించలేదా అంటే నా ప్రొఫైల్ కొంచెం పెద్దవాళ్ళు షేర్ చేస్తే నాకు డైరెక్ట్ లీడే ఉంటుంది? అంటే మీరు లీడ్ చేస్తున్నారు అనుకోండి, నేను ఎక్కడ డిస్కరేజ్ చేయను. అది కాదండి, నేనేమనుకుంటానంటే, ఇప్పుడు మీరు ఒక కథ రాశారు, దాంట్లో లీడ్ క్యారెక్టర్ ఉందనంటే దానికి కొన్ని ఇవి ఉంటాయి కదా. ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వేరే దగ్గర సెట్ కాకపోవచ్చు, ఇంకో దగ్గర సెట్ కావచ్చు. మనం సెట్ అయ్యే ఒక సెక్టార్లో నన్ను నేను పుష్ చేసుకునే దగ్గర నేనే కొంచెం వెనకబడ్డానేమో అనుకోవచ్చు. అలా అనుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఐడీస్ చేసేదానికి ఇంకొకరు డైరెక్టర్ చేసేదానికి ఉంటుంది. అలాగే డైరెక్టర్స్ కూడా నన్ను చాలా మంది, ఇప్పుడు నేను ఏ డైరెక్టర్తో పని చేశాను ఇప్పటి వరకు, ప్రతి డైరెక్టర్ వీడు చాలా బాగా స్క్రీన్ పెట్టుకో అని చెప్పిన ఇవి కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను సుష్మిత గారు ప్రొడక్షన్, చిరంజీవి గారు అమ్మాయి సుష్మిత గుణతిల గారు, ఆవిడ ప్రొడక్షన్లో నేను ప్రాజెక్ట్ చేశాను. సో ఏం సినిమా అంటే అది ఆనందరంగ గారు, ఓయి డైరెక్టర్ ఆనందరంగ గారు డైరెక్ట్ చేసింది, షూట్అవుట్ ఎట్ ఆలేర్ అని ఒక సిరీస్. దాంట్లో ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క ఇది ఉంటుంది. దాని థర్డ్ ఎపిసోడ్లో నా కథ ఉంటుంది అనమాట. అది చాలా బాగా నచ్చింది ఆవిడకి నా పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇమీడియట్గా శ్రీదేవి శోభన్ బాబు అని, సంతోష్ శోభన్ హీరో, దాంట్లో పిలిచారు, నాకు ఒక మంచి రోల్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ పరువు, ఆబ్వియస్లీ పరువు చేస్తున్నప్పుడు పిలిచారు. సో అలాగే వేరే వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ కూడా నన్ను పుష్ చేస్తున్నారు. కాకపోతే నేను వాళ్ళ దృష్టిలో పడే దగ్గర నేనే వెనకబడ్డానేమో నా ఫీలింగ్. ఓకే, లేదు మీరు అయితే ఆల్మోస్ట్ మాకే ఇప్పుడు కామన్ ఆడియన్కి ఎంత ఫెమిలియర్ ఉన్నారంటే ప్రతి ఒక్కరు చూసినంటే. బట్ ప్రాబ్లం ఏంటంటే, మీ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, హే మోయిన్ అని ఎవరో అనరు, హే చూసాను ఈ సినిమాలో చెప్తా ఉంటారు. బేసికలీ ఒక్కొక్కడికి ఒక్కొక్క సినిమా ఐడియా వస్తుంది, ఒకటి జెర్సీ వస్తుంది, ఒకటి పరువు వస్తుంది, ఒకటి శ్రీదేవి చూడదు, సంథింగ్ ఏదో ఒక సినిమా వస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా అదే ప్రాబ్లం. ఇప్పుడు ఎవరైనా గుర్తుపట్టినా కూడా అట్లా అనుకుంటారు, నాకు కాసేపటికి అర్థం అవుతాం గుర్తుపట్టారు. అది మీ పేరు రిజిస్టర్ చేసుకోలేదు అంతే, మీరు క్యారెక్టర్ రిజిస్టర్ అవుతుంది. బట్ అది కూడా సక్సెస్. అంటే యాజ్ పర్ క్రాఫ్ట్ కళారంగంలో, ఒరిజినల్ కళారంగంలో ఇప్పుడు రోజుల్ని మాట్లాడలేదు, అప్పటి రోజుల్లో సినిమా ఒక నటుడిని హే వాడు నటన బాగా చేశాడు అని అడగకుండా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటే వాడు చాలా సక్సెస్ అయినట్టు. బయటకు వచ్చి వీడు బాగా చేశాడు, బాగా నటించడం కాదు, వాడు జీవించాడు అన్న ఫీలింగ్ ఉండాలి లోపల. బట్ ఇది ఈ పరంగా మీరు సక్సెస్ అవుతున్నారు, కానీ ఇంకేంటంటే నేమ్ రిజిస్టర్ అవ్వట్లేదు బయట అంతే. ఇప్పుడు అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఏమన్నా ఐ మీన్ బిగ్ బాస్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది కదా 9, ఏమన్నా కాల్ వచ్చిందా? లేదండి, కాల్ ఏం రాలేదు. ఇప్పుడు ఏమో నేను వెళ్ళలేనేమో, అక్కడ సర్వైవ్ కాలేనేమో అట్లాగా. ఇంకా ఒపీనియన్ అయితే ఇంకా మారలేదు. ఒపీనియన్ కదా, నాకే భయం. అది మీ మీదే మీ ఒపీనియన్ కొంచెం యాప్ట్ కాదు అనిపిస్తుంది. మనకు కంఫర్ట్ ఉండాలి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ. సో మీరు చూసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో మీకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారా?
ఇప్పుడు అభిజిత్ మీకు అభిజిత్ ఉన్నాడు, అంటే ప్రతి సీజన్ లోనూ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు. సో ఎవరికి యూజ్ అయింది అనిపిస్తుంది బిగ్ బాస్ మొత్తంలో ఈ కంటెస్టెంట్స్ అందరిలో ఎవరికైనా కెరియర్ కి బాగా యూజ్ అయింది బిగ్ బాస్ అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే బిగ్ బాస్ నుంచి మరి హెల్ప్ అయిందంటే ఇప్పుడు నేను ఎలా చెప్పను, అంటే శివాజీ గారు లాంటి యాక్టర్ బౌన్స్ బ్యాక్ అయ్యారు సూపర్ గా, ఎందుకంటే ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. నేను చిన్నప్పుడు చూసిన సినిమాలు అవన్నీ ఇట్లో అని తెలుసు నాకు. ఈ జన్కి వచ్చి ఆయన చాలా బాగా దగ్గరయ్యారు. ఈ బిగ్ బాస్ అయ్యుండొచ్చు, కోట్ అయ్యుండొచ్చు, లేదా 90s. అంటే ఈవెన్ 90s ముందు రిలీజ్ అయ్యి ఉంటే అంత వచ్చేది కాదేమో ఆయనకి. బిగ్ బాస్ తర్వాత రిలీజ్ అవ్వడం కూడా చాలా అడ్వాంటేజ్ అయింది. ఆయన్ని ఎక్కువ మంది అప్పటికి శివన్న అలవాటయ్యారు. అవును. సో బిగ్ బాస్ ఆయన అయితే ఎగ్జాంపుల్ చెప్పేశారు. డన్. ఓకే, ఎప్పుడైనా నటన పరంగా అంటే మీకు కొంతమంది సీనియర్స్ లేదంటే నాని గారు లాంటి వాళ్ళు, కొంతమంది కొంచెం మీకంటే బాగా యాక్ట్ చేసేవాళ్ళు, మీకంటే సీనియర్స్ అవ్వచ్చు, బాగా యాక్ట్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు మీరు అసోసియేట్ అవుతున్నప్పుడు వాళ్ళతో కొంచెం ఆ టైంలో ఎక్కడైనా మీరు మెంటర్షిప్ ఫీల్ అయ్యారా? వాడు నిన్ను మెంటర్ చేస్తున్నాడు అంటే కొంతమంది టిప్స్ చెప్తా ఉంటారు, ఓన్ చేసుకుంటూ ఉంటారు. అందరూ అన్ని చెప్పరు అందరికి. మీకు తెలిసినా కూడా మీ ఎదురుగుండా నేను సరిగ్గా ఇంటర్వ్యూ చేయకపోయినా మీకు తెలిసినా కూడా మీరు చెప్పరు, ఎందుకు యాడ్ చేసుకుని పోతాడని అనుకుంటారు. కొంతమంది ఓన్ చేసుకున్నప్పుడు మాత్రం చెప్తాం, ఇది ఇలా కరెక్ట్ చేసుకుంటే నువ్వు బాగా చింపేస్తావు అని చెప్పి. అలా ఎవరైనా చెప్పిన వాళ్ళు ఉన్నారా? యా అండి, ఖచ్చితంగా 100%. దాంట్లో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే కమల్ హాసన్ గారు. నేను ఆయనతోటి నా అదృష్టం, నేను ఆయనతో యాక్ట్ చేశా 2018 అనుకుంటాం, చీకటి రాజ్యం అని ఒక సినిమా. దాంట్లో ఒక చాలా చిన్న రోల్ ఉంటుంది, ఒక బార్ టెండర్ రోల్. అందులో నేను యాక్ట్ చేశాను. నేను చిన్నప్పటి నుంచి అడ్మైర్ చేసిన పర్సన్ కదా, ఆయనతో షార్ట్ అనేసరికి నాకు ఆల్మోస్ట్ భయం వేసింది. ఆయన్ని పిలిచి ఒక రిహార్సల్ చేద్దామన్నారు. నేను దానికే ఇదే అంత పెద్ద ఆర్టిస్ట్, ఇది చాలా చిన్న సీన్, ఇప్పుడు ఇతను పిలిచి ఇతనితో రిహార్సల్ లేవనుకోకుండా ఆయన పిలిచారు. ఆడిషన్ రిహార్స్ చేస్తున్నప్పుడు ఒకసారి డైలాగ్ చెప్పమంటే నేను అప్పటికే బైహార్ట్ చేసేస్తున్నా, టేక్ బావద్దని పటపట చెప్పేసిన తర్వాత ఓకే అన్నారు. ఆ కాన్వర్జేషన్ అయిపోయినాక మీరు నా డైలాగ్ కోసం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వెయిట్ చేస్తున్నారు మధ్యలో, అది చెయ్యొద్దు, మీరు ఎప్పుడైతే మీ డైలాగ్ అయిందో దాంతో అయిపోయింది అనుకోలేదు, ఎందుకంటే నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్ నేనేం అడుగుతాను మీకు తెలియదు. అది నాకు ఓకే చాలా పెద్ద ఇది మనం, ఎందుకంటే మన సీన్ మన ఇద్దరం ప్రిపేర్ అవుతాం. అప్పుడు నా డైలాగ్ మీ డైలాగ్, మీ డైలాగ్ నా డైలాగ్ మొత్తం ప్రిపేర్ అయినాక సో నేను వెయిట్ చేస్తుంటాను. ఇప్పుడు మీ డైలాగ్ అవ్వగానే ఇప్పుడు నేను చెప్పాలి, అది చాలామంది యాక్టర్స్ కొత్తలో చేస్తారు, అది నేను చేసేవాడిని. నాకు ఇమీడియట్గా కరెక్ట్ అయిపోయింది ఆయన చెప్పిన విషయం వెంటనే. ఓకే అలాగే కాదు, అంటే 1-2 సందర్భాలు ఉన్నాయి. ఒకసారి నేను పొజిషన్ కెమెరా రిగ్గేసుకుని కెమెరామెన్ ఉన్నారు, నేను ఇలా ఫ్రేమ్ మధ్యలో ఎంటర్ అవ్వాలి, ఆయనకి ఆన్సర్ చేయాలి. ఏంటి ఆయన దగ్గర నేను ఆ రిగ్కి తగులుతున్నాను, కెమెరా జరకొస్తుంది. సో హీ హెల్ప్ మీ ఇమీడియట్లీ. అలాగే అది ఇట్లా నుంచో ఆల్రెడీ లెగ్స్ క్రాస్ చేసుకుని జస్ట్ ఇట్లా తిరుగు, ఫ్రేమ్ ఎంటర్ అయినట్టు వస్తుంది అని చెప్పి ఎడిట్. అది అలా నాకు అనిపించింది. ఫర్ దట్ మ్యాటర్ జెర్సీలో కూడా, జెర్సీలో మీరు అబ్జర్వ్ చేస్తే ట్రైలర్లో టీజర్లోనూ డైలాగ్ ఉంటుంది, ఆపేసి ఓడిపోయినోడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినోడు లేడని. ఆ డైలాగ్ నాతోనే ఉంటుంది సినిమాలో, నానిగారు సినిమాలో లేదు, ఎడిటింగ్ అయిపోయింది అది. సో ఆ సీన్ అప్పుడు ఆయన డైలాగ్ చెప్తారు, నేను వెనక్కి తిరిగి ఒక రియాక్షన్ ఇచ్చి వచ్చి హగ్ చేసుకుని ఎస్ వీఆర్ డూయింగ్ దిస్ అని చెప్పి మనం రేపు మ్యాచ్ ఆడతాం. నేను ఆడనే వెళ్ళిపోయి ఉంటాను దానికి. కాదు ఇప్పుడు అది అంత బాగా క్యాచీ ఫ్రేజ్ అది, అంటే టీజర్ వచ్చినప్పుడే అందరూ భలే భలే బాగా అట్రాక్ట్ చేసింది. ఎందుకు మరి ఆ ఎడిటింగ్ లో దాన్ని మిమ్మల్ని చూపించి? దానికన్నా ఇంకా సినిమాకి చాలా పెద్దగా అయిపోయింది కదా, అది మేబీ అది డైరెక్టర్ గౌతమ్ గారి కాల్. అది ఆ సీన్ చేస్తున్నప్పుడు నియర్లీ ఆ రోజు 13 degrees 14 degrees ఉంది హైదరాబాద్ లో. మిడ్ నైట్ చేస్తున్నాం, క్రికెట్ గ్రౌండ్ పిచ్ అక్కడ. అక్కడ షార్ట్ చేస్తున్నప్పుడు చలి విపరీతంగా, నేను ఆల్మోస్ట్ 12 టేకులు అన్న తిన్నాను ఆ రోజు ఆ రియాక్షన్కి. 1-2-3 టేకులు మిస్ అయిన తర్వాత నానిగారు అప్పుడు హీ స్టార్టెడ్ హెల్పింగ్ మీ అనమాట. మీరు అన్నట్టు నువ్వు కరెక్ట్ చేశాను, నన్ను ఇలా చెయ్యి బెటర్ అని చెప్పి. ఆ 2 సందర్భాల్లో నాకు బాగా గుర్తుండిపోతాయి. మీరు అన్నట్టు ఇలా మెంటర్ చేస్తున్నారు. మీరు బార్టెండర్ రోల్ అన్నారు, అసలు చాలా చిన్న రోల్, అసలు
నార్మల్గా అక్కడ కమల్ హాసన్ గారి ఇమేజ్ని పక్కన పెట్టేస్తే చిన్న రోల్ అసలు మీరు ఆ సినిమాని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు మామూలుగా అయితే, అంతే కదా? కమల్ హాసన్ గారిని పక్కన పెట్టేయండి, మొత్తం బార్టెండర్ రోల్ చేశానని చెప్పుకుంటారు గర్వంగా. గర్వంగా చెప్పుకోలేదు, ఎందుకు దాచేద్దాం అలాంటి పెద్ద పెద్ద పైన పెడదాం అని అనుకుంటారు. బట్ మీరు నేను అడగగానే క్వశ్చన్ అడగగానే అదే ఎందుకు లాగారు బయటికి? కమల్ హాసన్ గారు వచ్చారు, ఆ ఇమేజ్ వచ్చింది కాబట్టి. బికాస్ అంటే మీరు ఎంత పెద్ద వెళ్ళి హాలీవుడ్ లో కూడా ఎక్కడ ట్రైన్ అయినా కూడా కమల్ హాసన్ గారు వచ్చి అయితే టీచ్ చేయరు. ఇది చాలా గొప్ప మెమరీ, లైఫ్ లాంగ్ ఉంటుంది, లైఫ్ లాంగ్ మెమరీ నాకు అది. సూపర్. యా, సో ఐ మీన్ మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, సమ్ డీ గ్లామ్ రోల్స్ ఉంటాయి. ఇప్పుడు జెర్సీలో అంటే మీరు ఫిట్ ఉండాలి, సో దానికి ఒక సెపరేట్ ప్రిపరేషన్ ఉంటుంది. మీరు మేబీ ఆ టైంలో కొంచెం ఎక్కువ జాగింగ్ చేయడం అలాగా, కొంచెం ఏదో మూమెంట్, ఐ మీన్ అట్లీస్ట్ 5 seconds ముందైనా 5 minutes ముందైనా కొంచెం ప్రిపేర్ అవుతారు కదా. నేను అథ్లెట్ డ్రెస్ చేసినప్పుడు అదే దీనికి బాడీ లాంగ్వేజ్ మొత్తం వేరే ఉంటుంది. ఇప్పుడు పరువు లేదంటే కొంచెం ఇలాంటి దాన్ని ఏమంటారు, విలేజ్ క్యారెక్టర్స్ రూరల్ క్యారెక్టర్స్ చేశారనుకోండి ఏదన్నా, దానికి కొంచెం బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఒక చదువుకునే వాళ్ళ ఉండాలి. సో డిఫరెన్స్ ఎలా చూపిస్తారు మీరు? నా వరకు వస్తే అంటే నా నుంచి విపరీతమైన బాడీ లాంగ్వేజ్ని డిమాండ్ చేసి లేదంటే ఒక కంప్లీట్ మేక్ ఓవర్ని డిమాండ్ చేసే రోల్స్ అయితే నా దగ్గర నేను ఇంకా చేయలేదని అనుకుంటున్నాను. ఎందుకంటే అది వచ్చిన రోజు ఐల్ బి వెరీ హ్యాపీ. అండ్ బట్ ప్రిపరేషన్ గురించి మాట్లాడితే అది ఖచ్చితంగా దట్ విల్ బి దేర్ అండి. ఇప్పుడు యాక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద సీన్ ఈజ్ హ్యాపెనింగ్ టు మీ అన్నట్టు రియాక్ట్ అయితే అలా తీసుకుంటారు చాలా మంది యాక్టర్. ఇప్పుడు నన్ను కొడుతున్నారు, నేను భయపడుతున్నాను అంటే ఓకే, నన్ను కొడుతున్నారు, నేను ఎలా చేస్తానో చేస్తాను. మోయిన్స్ రియాక్షన్ అది. అది కాకుండా ఇప్పుడు ఆ క్యారెక్టర్ వేరు ఉండొచ్చు, దాని బ్యాక్గ్రౌండ్ వేరు అయి ఉండొచ్చు, వాడు అథ్లెట్ అయి ఉండొచ్చు, మీరు అన్నట్టు విలేజ్ వాడో భయపడేవాడో ఒక టేకే వాట్ ఎవర్ అయి ఉండొచ్చు. ఒక్కొక్క రియాక్షన్ ఒకలా ఉంటుంది కదా. సో అది ఇవ్వడానికి మనం ట్రై చేయాలి. అలాంటి దీనికోసం అలాంటి రోల్ ఛాలెంజింగ్గా మనం క్వశ్చన్ చేస్తే ఎవ్రీ యాక్టర్ విల్ బి వెరీ హ్యాపీ. ఇక్కడ ఏదో చేయంటే ఎవరికి ఇది ఉండదు, ఏ యాక్టర్కి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం ఎప్పుడైతే కార్నర్ అవుతామో ఇది సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్లో అలాంటి క్యారెక్టర్ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే యూ విల్ ఆటోమేటిక్లీ థింక్ అబౌట్ ఇట్. అండ్ దట్టు దాంతోపాటు మనం ముందు సినిమాల్లో మనం చూసిన రిఫరెన్సెస్ అవి కూడా మనకి గుర్తొస్తాయి. అన్నిటిని మిక్స్ చేసి మనం ఎట్లా అంటే అవుట్పుట్ ఇస్తున్నాం అనేది ఇది. కరెక్ట్. సో కరెక్ట్గా మీరు అన్నట్టు చెప్పాలంటే నన్ను అంత డిమాండ్ చేసేది రాలేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈజ్ మై థింకింగ్ ప్రాసెస్, మై థాట్ ప్రాసెస్. బట్ అంటే బేసికల్లీ మన జర్నీలో ఉన్నప్పుడు సమ్ టైమ్స్ మాత్రం ఆగిపోతాం, మొత్తం ఆగిపోయి వెనక్కి తిరిగి చూసుకుంటాం, అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తామని అనాలిసిస్ చేసుకుంటాం. అది ఎప్పుడంటే నార్మల్గా రోజులన్నీ గడిచిపోతున్నప్పుడు బాగానే ఉంటుంది, ఏదో ఒక టైంలో తెలుస్తుంది కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేదంటే మనం వెనక స్టార్ట్ అయినప్పుడు మనకంటే ముందు వెళ్తున్నప్పుడు నేను రియల్లీ స్లో ఉన్నానా, వాడే ఫాస్ట్గా ఉన్నాడా అనే ఆలోచన ఇలాంటివి వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈ పాండమిక్ వచ్చినప్పుడు చాలా మంది ఆగి వెనక్కి తిరిగి చూసుకున్నారు, ఏంటి మనం ఎక్కడి వరకు వచ్చాం, మన కెరియర్ ఎక్కడి వరకు వెళ్తుంది, బాగానే ఉందా లేదా ట్రాక్ మార్చుకోవాలా అని చెప్పి మీరు అలా ఆగి మొత్తం అనలైజ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? నేను ఆగి అంటే అనలైజ్ చేసుకుంటాం అనేది ఎవ్రీడే ప్రాసెస్ అండి. ప్రతిరోజు అంటే అలా కదా, కొన్నిసార్లు డెడ్ ఎండ్ లా కనిపిస్తుంది, కెరియర్ లేదేమో, ఇంకా మనకి పెద్ద స్కోప్ ఏం లేదేమో, ఇంతే ఉంటదేమో లైఫ్ అనేది ఉంటది. కొన్నిసార్లు ఏంటంటే ఆశలు అక్కడికి ఉంటాయి, మనం ఎప్పటికైనా అక్కడ అవుతాం. ఇప్పుడు నాని గారు ఎలా బిల్డ్ చేసుకున్నారు, నేను కూడా అలా ఒక రోజు బిల్డ్ చేసుకుంటాను అనే హోప్స్ కూడా ఉంటాయి. సో ఇలా డెడ్ ఎండ్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆగుతారు ఎవరైనా. మీకు అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందని అడుగుతున్నది. ఇది మనకి ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ లాంటిదేనండి, ఎవ్రీడే డెడ్ ఎండ్. ఈ డోర్ ఏదో రోజు ఓపెన్ అవుతుందని మనం ఎంత పేషెంట్గా అక్కడ ఉండి వెయిట్ చేస్తాం అనేది క్వశ్చన్. మనకి రోడ్ పాత్ అంటే మన మైండ్ సెట్ని బట్టి ఆ రోజు మనకి ఇప్పుడు ఎవరో చాలా బాగా చేస్తూ ఉన్నారు కమల్ హాసన్ గారు నన్ను రోజు చేసినప్పుడు, ఆ రోజు నాకు ఏమనిపించింది, బా సూపర్ రా, మనకి చాలా బ్రైట్గా ఉంది, బ్రైట్గా కనిపించింది నాకు వే అంతా. బార్ టెండర్ కాస్త బార్ ఓనర్ లా ఫీల్ అయ్యా, బార్ ఓనర్ కూడా కాదు, ఇంకా పెద్దగా ఫీల్ అయ్యా. ఒక్కొక్క రోజు ఆ సెట్లో అయి ఉండొచ్చు, లేదంటే మన పర్సనల్ లైఫ్లో అయి ఉండొచ్చు, మనకి ఏదో భయం ఉంటుంది, ఎన్ని రోజులు సర్వైవ్ అవుతాం రా అన్న ఇది ఉండొచ్చు. అలాంటిది వచ్చినప్పుడు మనకి మొత్తం చీకటిగా కనిపిస్తుంది పోయే పాత అంతా. కానీ రెండు సందర్భాల్లోనూ మనం ఒకటే రకంగా ఉండి మనం దేనికోసం వచ్చాం అనేది గుర్తుపెట్టుకుని ఆ ఎఫర్ట్ పెట్టినంతసేపు ఆ డోర్ ఓపెన్ అవుద్ది ఖచ్చితంగా. నేను అదే అంటే డెడ్ ఎండ్ రోజు డెడ్ ఎండ్ అయితే ఎలా ఆలోచిస్తామని కదా, డెడ్ ఎండే ఆల్మోస్ట్. కానీ రోడ్ ఓపెన్ అవుతుంది అని వెయిట్ చేయడం ఎక్కడ.
పేషెన్స్ ఉండాలి అంతే. ఎండ్ ఆఫ్ ద డే. ఓకే ఓకే 100% పేషెన్స్, పేషెన్స్, పర్సిస్టెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సూపర్. సో బట్ ఏదైనా లో మూమెంట్స్ ఉంటాయి కొన్నిసార్లు, మోటివేషన్ ఉండదు, మోటివేషన్ దొరకట్లేదు, నాకు ఛాలెంజింగ్ అనిపించట్లేదు అనే సిచ్యువేషన్ ఉంటుంది. మోటివేషన్ రావాలంటే, ఇన్స్టెంట్ మోటివేషన్ కావాలంటే ఏం చేస్తారు మీరు? ఇన్స్టెంట్ మోటివేషన్ అంటే సమ్ టైమ్స్ కొంతమందికి కొన్ని సినిమాలు చూస్తే మోటివేషన్, కొంతమందికి ఒక సాంగ్ వింటే పర్టికులర్లీ మోటివేషన్ వస్తుంది, కొన్ని ప్లేలిస్ట్ ఉంటుంది కొంతమంది మోటివేషనల్ సాంగ్స్. మీకు ఉందా ప్లేలిస్ట్? అలాగా ప్లేలిస్ట్ ఏం లేదు మైండ్ లో, కానీ ఫ్రెండ్స్ లిస్ట్. ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళు నా ఫ్రెండ్స్ కూడా ఎట్లా అంటే ఇంతే, ఇలాగే ఉంటుంది, ఏంటి చెప్పు, ఇప్పుడు కష్టపడతావా, ఇప్పుడు మానే కష్టపడకపోతే ఎవరి కోసం? ఈ బ్యాచ్ నాకు అనమాట, నాకున్న ఫ్రెండ్స్ అందరు. వెరస్ అంటే అది కూడా అంటే నన్ను మోటివేట్ చేయడానికి. అది నువ్వు ప్రతిరోజు డల్ అయిపోయి కూర్చుంటే ఇవాళ పుస్తకం రాసి నీకోసం ఒక నిన్ను మోటివేట్ చేసి, లేదంటే ఒక ఆయన పాట రాసి నిన్ను మోటివేట్ చేసి, ఎంతమంది పని చేయాలి నీకోసం? ఫిక్షనల్ క్యారెక్టర్స్ సరే పాటలు వింటే వస్తుంది, పుస్తకాలు చదివితే వస్తుంది, ఎన్ని రోజులు చదువుతావు. సో వాట్ ఎవర్ యూ డూ, నువ్వు ఆ మోటివేషన్ సంబంధించిన నువ్వు ఏమన్నా చేయి, నువ్వు ఎంకరేజ్ చేసుకో. లేదంటే కొంతమంది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ లాంటి సినిమాలు చూస్తారు, జెర్సీ లాంటి సినిమాలు చూసి ఇది లేదు నిజంగా చేయాలని. బట్ ఖచ్చితంగా నన్ను మోటివేట్ చేసేది ఏంటంటే, నాకు లోపల నుంచి ఫస్ట్ నుంచి ఏదైతే నన్ను మోటివేట్ చేసిందో ఒక మై సెల్ఫ్, అదే నన్ను ఇప్పటికీ ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంది అందరికన్నా. ఎందుకంటే ఏం జరగబోతుంది అనేది నా ఒక్కడికే తెలుసా అండి. ఇప్పుడు కాదు, నేను వచ్చిన దగ్గర నుంచి ముందు నువ్వు బలంగా నమ్మితేనే ఇంకొక నలుగురు నిన్ను నమ్ముతారు. నీకే డౌట్స్ ఉన్నప్పుడు ఇంక మనం ఏమీ చేయలేము అసలు. సో అది ఉన్నంతసేపు మనం ట్రై చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్టులు అన్నింటిలో మీరు బాగా మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ అని ఫీల్ అయిన ప్రాజెక్ట్ ఏంటి? అంటే మిగిలిన వాటిని మనం ఏం కించపరిచినట్టు లవ్ ఉంటుంది, లవ్ చేస్తే ప్రౌడ్గా ఈయన్ని చేయలేదు కదా. సో అంటే ఇది ఏమన్నా పెద్ద యాక్టర్స్ అడిగితే మేబీ వాళ్ళు చెప్తారేమో, కానీ అంటే మనం చేసిన దాంట్లో నేను ఇప్పటికీ మనల్ని ప్రూవ్ చేస్తున్నాడు, ఇటు బాగా చేస్తున్నాడు, ఈయన పెట్ట ఇక్కడ ఈ క్యారెక్టర్ ఇద్దామని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా వెళ్ళాలనేది ఆలోచిస్తున్నాను. కానీ ఇప్పుడు నేను చూసిన దిస్ ఈజ్ మై బెస్ట్ వర్క్ సి అనేది నేను ఇప్పుడు దాకా చేయలే. అంటే టిల్ డేట్ ఒక అంచనా ఉంటుంది ఇప్పుడు అయితే, యాజ్ ఆఫ్ నౌ టిల్ డేట్ అయితే నాకంటే వెరీ స్టార్టింగ్ కాబట్టి పెళ్లిగోల్ అనే సిరీస్ ఏదైతే దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అది నాకు బాగా అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ కదా ఇప్పుడు. అది ఓకే, అది బాగానే గుర్తుంది. ఏదైనా చేయి దాకా వచ్చి చేయి జారిపోయి తర్వాత దాని రిజల్ట్ చూసి బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? చేయి దాకా వచ్చిన ప్రాజెక్టులు కొన్ని ఆబ్వియస్గా ఉన్నాయి, ఆబ్వియస్గా ఉన్నాయి. చెప్పొచ్చా? అంటే ఎందుకు చేయి జారిపోయింది ఎన్ని పక్కన పెడితే ఏదో ఒక టెక్నికల్ బోల్డ్ రీజన్స్ ఉంటాయి, మల్టిపుల్ రీజన్స్. అందులో నేను చేయాల్సిన ఒక క్యారెక్టర్ ఉంది బట్ మిస్ అయిపోయాను, ఏమన్నా చెప్పగలరా ఒక ప్రాజెక్ట్ నేమ్ ఏదైనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న సుహాస్ మాట్లాడుతా అన్నాడు కదా, నేను ఆల్రెడీ ఒక రోలు చెప్పాను మనవాడు చేయలేదు అని. సో అది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో ఆ రోల్ నేను చెయ్యాలి. సుహాస్ ఫ్రెండ్ తన సిస్టర్ లవర్ గా ఒక రోల్ అది నేను చేయాల్సింది. అది చాలా చాలా ఫైట్ చేశాడు సుహాస్ కానీ డైరెక్టర్ దుష్యంత్ గారి నా గురించి. బట్ కొన్ని రీజన్స్ వల్ల చేయలేకపోయినా అది నేను. మంచి రోల్, చాలా మంచి రోల్, సూపర్ రోల్ అది నిజం చెప్పాలంటే. అంటే ఒక సాక్రిఫైస్ కనిపిస్తుంది, ఒక ట్రూ లవర్ లా కనిపిస్తుంది, కనిపించకుండా అక్కడ దాకా. దానికి ముందు నేను ఆ బ్యాండ్ ప్రాక్టీస్ చేసి సుహాస్ తో దుష్యంత్ తో కలిసి, లేదంటే ఆ వర్క్ షాప్స్ చేసి నాకే నా కాస్ట్యూమ్స్ అవి కూడా వాళ్ళు రెడీ చేసి, బట్ అన్ఫార్చునేట్లీ అది మిస్ అయ్యా. ఓకే ఓకే ఓకే. సో మీ కొన్ని ప్రాజెక్ట్స్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. అంటే మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అడిగానంటే నాది మీది పెద్ద రోల్ ఉన్నది అడగలేదంటే అని అనుకోకండి. జస్ట్ ఏంటంటే నేను నాకు ఆ టైటిల్ ఏ టైటిల్ అయితే బాగుందో దాని నుంచి ఏదైనా సరదాగా అడగొచ్చో ఫన్నీగా, అవి మాత్రం అడుగుతున్నాను అనమాట. అందులో మీరు చిన్న రోల్ కనిపించి జస్ట్ వెళ్ళిపోయి ఉండొచ్చు, ఎడిటింగ్ లో పోయి కూడా ఉండొచ్చు, నార్మల్ చెప్తున్నాను. యా, ఫస్ట్లీ మీ స్టాండప్ కామెడీ తీసుకుంటున్నాం, మిస్టర్ జిమ్. ఏంటి జిమ్కి డైలీ వెళ్తారా? నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను స్టాండప్ కామెడీ. ఎప్పుడో చేశారు రీసెంట్గా. జిమ్ యూజ్ ఎంత వరకు ఉంటుంది? అంటే యాక్టర్ ఖచ్చితంగా జిమ్ వెళ్ళడం అవసరం అంటారా? అంటే ప్రతి క్యారెక్టర్ నీ నుంచి 6 ప్యాక్లు అలాంటి డిమాండ్ చేయకపోవచ్చు, కానీ మనకి ఫిజికల్ యూ హ్యావ్ టు బి ఫిట్. మనం షూట్ చేస్తున్నప్పుడు తక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాం, అది మనం ఎక్కువసేపు నిలబడాల్సి వస్తుంది, పరిగెట్టాల్సి ఉంటుంది, లేదంటే కొన్ని చేయడానికి యూ హ్యావ్ టు బి ఫిజికల్లీ ఫిట్. దాని గురించి జిమ్ ఖచ్చితంగా చేయాలి మనం. సో అంటే మోస్ట్ డిమాండింగ్ క్వశ్చన్ ఒకటి ఉంది, అంటే ఎక్కువ వినిపిస్తున్న ఒక మిస్కన్సెప్షన్, ఒక మిత్, అది మిత్ ట్రూతో మీరే చెప్పాలి. ఎక్కువ జిమ్ చేసిన వాళ్ళకే హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పి సెలబ్రిటీస్ని తీసుకుని సోషల్ మీడియాలో వెచ్చలవిడిగా సర్క్యులేట్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు?
ఏమోనండి, ఐ డోంట్ థింక్ అంటే జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వస్తుంది ఈవెన్ అనేది చాలా మందికి అలాగే పెట్టారు, ఎక్కువ ఓవర్ జిమ్ చేయడం వల్ల. ఈవెన్ శ్రీహరి గారు చనిపోయినప్పుడు కూడా అలాగే అన్నారు, జిమ్ బాడీ సడన్ గా ఏదో ఒకటి వస్తుంది. పునీత్ రాజ్ కుమార్ గారు కాదు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. విన్నాను నేను. బట్ కాకపోతే నేను అంటే ఒక మంచి ట్రైనర్ని పెట్టుకుని మంచి డైట్ తీసుకుని మన బాడీ లిమిట్స్ ఉంటాయి కదా, దాంట్లో చేసినంత వరకు మనం విల్ బి హెల్దీ. అంతకన్నా ఎక్కువ ఇది రాదండి. అంటే ఒక్కొక్కరు ఒక హెల్త్ కండిషన్స్ ఒకలా ఉంటాయి. సో డాక్టర్ హెల్ప్ తీసుకునేదన్నా. సో పరువు అంటే నార్మల్ గా ఏ కొడుకైనా బాధ్యత ఏంటంటే ఉన్న పరువు పోగొట్టకూడదు చాలు. బట్ మీరు పరువు పోగొట్టే స్టేజ్ లో లేరు, పరువు ఇంకా నిలబెట్టే స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఇంకా వెళ్ళాలంటున్నారా? యాజ్ ఆఫ్ నో ఏమనిపిస్తుంది? మీ ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, అరే నువ్వు మా పరువు నిలబెడుతున్నారు, బయట అందరూ అడుగుతున్నారా అని చెప్పి అంటారు కదా. దే విల్ బి హ్యాపీ అండి, ఖచ్చితంగా దేర్ హ్యాపీ. ఫస్ట్ మనం చాలా చిన్న రోల్స్ వస్తాయి కదా మనకి, అది చూడటానికి వీళ్ళు ఏ రోల్ చేసినా టికెట్స్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు. ఇక్కడ వస్తాడు అంటే ఫట్ని వెళ్ళిపోయే రోల్స్ ఉంటాయి కదా మనకి. సో వాళ్ళు అలర్ట్గా చూసేవాళ్ళు అనమాట, వీడు ఎక్కడ వస్తాడు అని, ఆ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడ ఉంటాడు అలా చూసినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. ఎవరన్నా మావాడు సినిమాలు చేసి దేంట్లో అంటే వాళ్ళకే ప్రాబ్లమే కదా, అక్కడ వెనకాల వస్తాడు ఏమైనా చేస్తాడు. మా చెల్లి చెప్పింది నాకు ఒకసారి, ఇదివరకు నేను అక్కడ ఉన్నావు ఇందులో ఉన్నావు అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడేదిరా, ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్డ్గా సిట్టింగ్ బ్యాక్ రిలాక్స్గా కూర్చొని చెప్పిన పలానా సినిమాలో ఉన్నాడు దాంట్లో అంటే ఫార్చునేట్లీ మనకి అదే చెప్తుంది తను. వాళ్ళే ఫోటోలు వీడియోలు తీసి పెడుతున్నారు, మీ అన్న ఇందులో ఉన్నాడు కదా అని. వీఆర్ హ్యాపీ అని పరువు నిలబెట్టారు నిజంగా ఇప్పుడైతే. వీఆర్ హ్యాపీ. ఇంకా మీరు అన్న మాట దాకా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను, పరువు నిలబెట్టేదాకా. ఇప్పుడు మస్తు షేడ్స్ ఉన్నాయిరా మీలో, మస్తు షేడ్స్ ఉన్నాయని ఎవరొకరు చెప్తా ఉంటారు కదా, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదా, చాలా ఉన్నాయి సెగలు అంటూ ఉంటారు కదా. అలాగా మస్తు షేడ్స్ ఉన్నాయరా అని ఎప్పుడన్నా గట్టిగా వినిపించింది ఆ పదం మీ దగ్గర? ఎవ్రీడే అండి ఇది ఆల్మోస్ట్ ఎవ్రీడే. ఫ్రెండ్స్ దగ్గర కానీ అందరూ చాలా ఉన్నాయిరా మన దగ్గర అంటే అలా చెప్పడం వల్ల ఇండస్ట్రీ వరకు వచ్చాను నేను అంటాను. కాలేజ్ లెవెల్ నుంచి అంటే పాజిటివ్ గా కూడా చాలా మంది ఎంకరేజ్. ఇన్ఫార్మల్ గా చెప్పారు, ఇదంతా ఫార్మల్ గా చెప్పండి. అంటే ఏదో ఒక డైరెక్టర్ సర్ప్రైజ్ అయిన మూమెంట్స్ ఉంటాయి కదా, డైరెక్టర్ కో యాక్టర్ ఎవరో ఒకళ్ళు, ఏ ఉన్నది ఈ టాలెంట్ ఉందా, అయ్యో నాకు తెలియదు ఇప్పుడు దాకా అని. నేను అందరు కానీ కాదు కానీ కొంతమంది ఈ ఆఫీస్లో సీజన్ 2 ఒక వెబ్ సిరీస్ చేశాను నేను, శ్రద్ధా దాస్. దాంట్లో ఐ ప్లేడ్ లైక్ ఒక చిన్న సైకోగాడు ఉంటాడు కదా, ఆ రోల్ చేశాను నేను. అంటే వాడు మన ముందే మన పక్కనే ఉండి మంచిగా మాట్లాడతాను, నవ్వుతూనే మనకి దింపేస్తారు కదా, అలాంటి ఒక క్యారెక్టర్ అది చేశా. అది చేసినప్పుడు కొంతమంది సర్ప్రైజ్ అయ్యారు, అరే భలే చేసావురా ఇది అని. అప్పుడు అన్నారు ఓకే. సో యాంగర్ టేల్స్, యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. కొన్ని సార్లు మన ఎదురుకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసే వాళ్ళు ఉంటారు, వాడి దగ్గర విషయం లేకపోయినా మనల్ని డిగ్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే మనకి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు, మనకు తెలుస్తూ ఉంటది. మన దగ్గర మంచిగా మాట్లాడి మన వెనకాలే ఎక్కడ పొడవాలో అక్కడ పొడుస్తూ ఉంటారు, అన్ని తెలిసిపోతాయి. సెట్స్ లోనే తిరుగుతూ ఉంటారు, మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు, ఎవరో ఒకరు కనిపిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మీరు కొన్నిసార్లు కోపం వచ్చిన సిచ్యువేషన్ ఉంటుంది, ఎప్పుడన్నా యాంగర్ ని బాగా కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్ ఉందా? అంటే నాకు అంత యాంగర్ రాదండి అసలు. అంటే వచ్చిన ఆ ఎక్స్ప్రెషన్ బయటికి తెలీదు. కోపం వచ్చే అంటే ఏదో అంటారు కదా, కోపం జనరల్లీ మనకి ఎవరైతే లోకో వాళ్ళ మీద చూపించేస్తాం. కానీ నార్మల్గా మీకు ఎప్పుడు కోపం వస్తుంది సెట్స్ లో ఉన్నప్పుడు? నో అండి, అంటే నాకు కోపం ఏం రాదు సెట్స్లో అంటే అసలు రాదు. ఎందుకంటే సెట్లో ప్రతి యాక్టర్కి సెట్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. సెట్లో ఉన్నాను అంటే నేను అదే అంటుంటా, చాలా మంది యాక్టర్స్ దగ్గర 1000 మంది యాక్టర్లు ఉన్నారు. 1000 మంది యాక్టర్లో మేబీ ఒక 100 మందికి ప్రాజెక్ట్స్ ఉంటాయి చేతిలో, లేదంటే దాంట్లో ఇంకా కొంతమందికి ఈరోజు సెట్లో ఉంటారు, ఈరోజు షూట్ అండి. సో దట్ ఈస్ ద వెరీ నైసెస్ట్ ప్లేస్ టు బీ ఇన్. సెట్లో అంత కోపం, కానీ చిన్న వర్క్ ఇరిటేషన్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, అలా వస్తాయి. కానీ నాకు కోపం అయితే రాదు. కోపం వచ్చి ఇట్లా వీడు ఇలా అన్నాడు అలా అన్నాడు అనేది రాదు. ఒక సిటిజన్ లా ఏ సొసైటీలో ఎలాంటివి చూస్తే మీకు ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది? రోడ్డు మీద ట్రాఫిక్, సిఎట్ టైర్స్ యాడ్ ఉంటుంది ఒకప్పుడు, రోడ్డు మీద ఇడియట్స్ కి కదువే లేదు అందుకే వాడండి, సడన్ గా వస్తే బ్రేక్ కొడతాడు అనమాట, ఆగుద్ది. నేను ఏంటో అనుకున్నాను స్టార్టింగ్ లో, రోడ్డు మీద ఇడియట్స్ కి కదువే ఉండదు అందుకే వాడండి సిఎట్ టైర్స్. వాడితే తప్పు ఉంటుంది మళ్ళీ. కానీ రోడ్డు మీద అండి బెస్ట్, మన సినిమాలు చూసి యాక్టింగ్ నేర్చుకోగల, రోడ్డు మీద బెస్ట్ యాక్టర్స్ ఉంటారు. రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ కాదు, మీరు ఎనీవేర్ మీరు వెళ్తా ఉండండి, ఆ బండికి ఇట్లా చిన్నగా టచ్
అని చూస్తాడు వాడు. అరే ఏం ఎంత న్యాచురల్ రియాక్షన్ రా. ఏంటంటే వాడి తప్పలేదు, మీరు ఆగిపోవాలి, లేకపోతే ఆడు మీరు 3వ చేస్తారని. సెకండ్ లో మర్చిపోతాడు, మళ్ళీ ఆడి పనిలో ఆడు ఉంటాడు. ఏదైనా హార్న్ కొట్టినా ఒకసారి బర్ర బమ్ బమ్ అని తిరుగుతాడు. కొంతమంది ప్లెజెంట్ గా ఉంటారు, కొంతమంది మామూలు యాక్టర్స్ ఉంటారు. కరెక్ట్, అంటే వాడిదే తప్పైనా మనల్ని గుద్దుతాడు వాడు, గుద్దుతో క్యాగుర్రా కాదేగురారే. ఏంటి ఇంత కాన్ఫిడెంట్ గా యాక్ట్ చేయొచ్చా మనం? మీరు తిట్టకపోతే ఆడ తిడతాడు కదా మళ్ళీ. సూపర్ అది వాళ్ళని చూసినప్పుడు కొంచెం అనిపిస్తుంది, అది వెంటనే నవ్వుకుంటాం మళ్ళీ. రిలీజ్ అయిన తర్వాత నవ్వుకోవడం అంతే. ఇప్పుడు దయ, ఏ విషయంలో దయ చూపించకూడదు అంటే కొన్ని సార్లు అంటారు కదా, ఎంత కొన్ని క్యాన్సర్ లాంటివి తినేస్తూ ఉంటాయి, మనం వదిలేస్తూ ఉంటాం. ఇప్పుడు చీడ పురుగు పట్టింది అనుకోండి పొలం, పాపం బతుకుద్ది తింటదని అంటే అది మన పంట అంతా తినేస్తుంది. సో అలా కొన్ని విషయాల్లో దయ చూపించకూడదు. ఏదంటారు ఒకటి చెప్పండి. డిసిప్లిన్ విషయంలో చూపించకూడదు, మన మీద మనం కూడా చూపించకూడదు. మన మీద మనం ఓకే అంటే ఎవరి మీద చూపించాల్సిన అవసరం లేదు. ఆ క్రమశిక్షణ ఒకటి అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు టైం 11:30 చెప్పాను అనుకుంటున్నాను, 12 వచ్చేసానుగా. నేను 12కి వచ్చాను, మీరు 11:30కి వచ్చి కూర్చున్నారు, 12కి వచ్చాను. ఏం చేస్తారు అప్పుడు దయ చూపిస్తారా మీ మీద? మరి మీరే అన్నారు కదా డిసిప్లిన్ లేనంటే కదా నేను అరగంట. ఇది జనరలైజ్ సిచ్యువేషన్ అండి. ఇప్పుడు అంటే దయ చూపించే సిచ్యువేషన్ మనం ఉన్నామో లేదో అని చూసుకోవాలి కదా మరి. ఓకే, సో పెదవి దాటని మాట ఒకటి ఉంది. ఏంటి, ఏమన్నా ఎవరితో అన్నా మీ గ్రాటిట్యూడ్ మీ చెప్పుకోవాలనుకుంటారు కదా, ఏదో ఒక హీరోనో, కో యాక్టరో, డైరెక్టరో, ప్రొడ్యూసరో, ఏడీనో, మీ ఫ్రెండ్స్ లో ఇలా ఎవరొకళ్ళు ఉంటారు కదా, ఎవరొకరికి ఆ పెదవి దాటని మాట ఈరోజు దాటనివ్వండి. నేనా అంటే నేను అవుట్ స్పోకెన్ తిట్టాలనుకున్నా కూడా తిట్టేయండి, ప్రాబ్లం లేదు, మాకు మంచిదే. నేను కొంచెం అవుట్ స్పోకెన్ గానే ఉంటాను, కానీ అంత మరి లోపల ఉన్న మాట ఏముందా అని ఆలోచిస్తున్నా. చెప్తా, కొంచెం టైమే ఉంది. అది లాస్ట్ లో చెప్తా. లాస్ట్ లో చెప్తా. ఓకే, లాస్ట్ లో చెప్పుకుందాం. ఓకే ఓకే, సారంగ దర్యా ఒకటి తీసుకుంటున్నాను. సో సారంగ దర్యా విషయానికి వస్తే బేసికల్లీ ఇది డీర్ డాన్స్ వేయడం స్టెప్స్, ఈ డాన్స్ గురించి సారంగ దర్యా అనే టర్మ్ డాన్స్ గురించి వస్తుంది. ఈవెన్ ఎందుకంటే మన సాయి పల్లవి స్టెప్ కూడా వేశారు కదా. సో మీరు డాన్సర్ గా మీకు ఏంటి మీ మీద, బికాస్ ఒక లీడ్ యాక్టర్ గా డాన్స్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు డాన్సర్ గా ఏంటి మీ పొజిషన్ ఎలా ఉంది? ఓకే, గుడ్. అంటే ఎక్కడ మేము అంటే చెప్పాను కదండి, అంత సందర్భం రాలేదు. ఇస్తే చేస్తారు, ప్రాక్టీస్ చేసుకొని మంచిగా చేస్తా. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి చేతిలో ఇప్పుడు రివీల్ చేయగలచ్చు అనుకున్నాను? చేయొచ్చు అనుకున్నవి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు అంటే నేను లీడ్గా ఒక సినిమా చేస్తున్నాను. ఓకే, సోలో లీడ్ కూడా ఉంది కొంచెం. అంటే ఇప్పుడు వెరీ టూ అర్లీ. అది వన్ ఆఫ్ ది లీడ్స్ గా ఒక సినిమా చేస్తున్నాను. మొన్న అని 30 రోజుల్లో ప్రేమించడం అలా మూవీ చేశారు డైరెక్టర్, ఆయన డైరెక్షన్ లో ఆ మూవీ చేశాను. అండ్ ఆకాశంలో ఒక తార పవన్ సాధినేని గారు, దుల్కర్ సల్మాన్ హీరో, దాంట్లో ఒక మంచి రోల్ చేస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, వాళ్ళు చెప్తే బాగుంటుంది. కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూసెస్ ఉన్నాయి. మీరు కమల్ హాసన్ గారి పేరు తీసుకొచ్చారు, చాలా ఎక్సైట్ అయ్యాను. ఇండస్ట్రీలో ఎవరిని కలవాలి అని ఎప్పటి నుంచో ఉంటది కదా, రాకముందు నుంచి ఉంటది. ఎవరిని కలవాలని అనుకున్నారో, కలిసారా లేదా? బాస్ని కలవాలి. కలిసారా? ఎందుకు ఆన్ స్క్రీనే కలవాలనా? ఆన్ స్క్రీన్ అని కూడా కాదు కానండి, నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు. ఆయన కలిసే సందర్భం చాలా స్పెషల్గా ఉండాలని అందరికీ ఉంటాయి కదా, నాకు అలాగా ఒక అంటే అవకాశం ఉండింది. ఆయన ఒకసారి ఏదో టూర్లో, పొలిటికల్ టూర్ దీనిలో భాగంగా మా ఏలూరు వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళలేదు. ఆయన అంటే చాలా ఇష్టం. సుష్మిత గారిని కలిసినప్పుడు కానీ ఆవిడతో కూడా వెళ్ళి కలిసి ఉండొచ్చు, కానీ ఎందుకు ఆ బాస్ని కలిసే సందర్భం కొంత స్పెషల్గా ఉండాలి. ఏదో ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆయన ఎప్పుడో గబుక్కున్న రోడ్డు దాటుతున్నాం, అంటే కార్ ఎక్కుతున్నాం, ఏదైనా స్టూడియోలో అలా చూసేయటం కలవటం నాకు ఇష్టం. లైక్ సుహాస్ గారిలో కలవాలి. సుహాస్ గారిని ఆయనే చాలా బాగుంది సినిమా అని చెప్పి అన్నారు కదా. నాకు సుహాస్ ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. దాని గురించి ఎన్నోసార్లు చెప్తాడు స్టేజ్ మీద. ఆయనే గుర్తుపట్టి మీరు కలర్ ఫోటో చేశారు కదా అన్నప్పుడు ఆల్మోస్ట్ అవుట్. ఇంకా కళ్ళల్లోంచి నీళ్ళు ఇచ్చేసారు ఆయన. మీరు కూడా అలాంటి మూమెంట్ కావాలని కోరుకుంటున్నాను. దేవుడు దేవాలి. బట్ గులాబ్ జామున్లో దమ్ ఉండాలండి. సరదాగా ఒక ఎస్ఆర్ నో టైప్, ఎస్ఆర్ నో కాదు, మీకు నేను కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను, మీరు అది హ్యాపీ ఫీల్ అవుతారా, వద్దు అని ఫీల్ అవుతారా అని. థమ్స్ అప్ థమ్స్ డౌన్. థమ్స్ అప్ థమ్స్ డౌన్. ఓకే,
రీమేక్స్ ఇన్ తెలుగు సినిమా అంటే ఎవరో చేసిన సినిమాని మనం తెలుగులో రీమేక్ చేయడం, దానికి ఏంటి మీ మీ ఒపీనియన్? సూపర్. క్యూ ఎవరో చేసిన సినిమా మనం ఎందుకు చేయాలని ఆలోచన? అంటే థమ్స్ డౌన్ కాదు ఖచ్చితంగా. అంటే ఏదన్నా మంచి సినిమా ఒక కథ మనల్ని ఎక్సైట్ చేసినప్పుడు మనం చెప్పడంలో తప్పే ఉందండి. ఏదన్నా మంచి ఫర్ దట్ మ్యాటర్ పెద్ద పెద్ద బుక్స్ కూడా మనకి ఇట్లాగా అందరికీ అందుబాటులోకి తీసుకెళ్ళటమే కదా. సో మన ఆడియన్స్ని కూడా ఆ థ్రిల్కి గురి చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ మన వాళ్ళకి కూడా ఇవ్వాలని రీమేక్ చేయడం మంచి ఐడియా. థమ్స్అప్ అయితే అంటే ఎలా చేస్తున్నాం అనేది మ్యాటర్ కానీ చేయొచ్చు. థమ్స్అప్, డియర్ థమ్స్అప్, మేము మీకు తెలియకుండా బ్రాండ్ ప్రమోషన్ ఇస్తున్నాం, మా డబ్బులు మాకు కొట్టండి. స్టార్ కిడ్స్ గెటింగ్ ఈజీ డెబ్యూ, అంటే వాళ్ళ డెబ్యూ ఫిల్మ్ ఈజీగా వచ్చేస్తుంది, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? అగ్రీ, ఈజీగా డెబ్యూ వస్తుంది, కానీ తర్వాత ఏంటనేది మీకు మన అందరికీ తెలిసిన విషయమే. అదొకటే అడ్వాంటేజ్. ఓకే, డెబ్యూ బాగా వస్తుంది. డెబ్యూ కాదు కదా, మనం ఎట్లా తర్వాత ఎలా సర్వైవ్ అవుతాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో అందరికీ ఒకటే మోత కష్టం, అందరికి ఒకటే కష్టం, వాళ్ళకి ఇంకా డబుల్ కష్టం కూడా ఉంటుంది. అవును, అలానే అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. డెబ్యూ వస్తుంది, ఇంకా కొన్నాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారు, ఎందుకంటే ఫినాన్షియల్గా కూడా సెటిల్ అయ్యి ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు కాబట్టి సర్వైవ్ అవుతారు. అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. సో మీరైతే నో డిస్సాటిస్ఫైడ్? ఓకే. సో ఓటీటీ రిలీజెస్ ఇప్పుడు కొన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, థియేటర్కి అవ్వట్లేదు. వీటి వల్ల అంటే కొన్ని సినిమాలు మీకే అనిపించవచ్చు ఈ థియేటర్లో వచ్చి ఉంటే బాగుండేది అని. సో లో బడ్జెట్ వల్ల కొన్ని కన్స్ట్రెంట్స్ వల్ల డైరెక్ట్ ఓటీటీకి వెళ్తున్నాయి, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? డైరెక్ట్గా ఓటీటీకి వెళ్తున్నాను. నా సినిమా కూడా ఒకటి వెళ్ళింది, నేను వన్ ఆఫ్ ద లీడ్స్గా చేసిన సినిమా కూడా వెళ్ళింది, కానీ దానికే థమ్స్ డౌన్. ఎందుకంటే మా థియేటర్స్ ఈ సిస్టమ్ అంతా బాగుంటేనే అందరికీ మంచిది. సో థియేటర్లో అంటే దానికి వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి, థియేటర్ రిలీజ్ చేయలేకపోవడం. ఎందుకంటే ప్రతి ఒక్కడికి నా సినిమా థియేటర్లో రావాలనే ఉంటుంది, ఏ ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా, హీరో అయినా, యాక్టర్ ఎవరికైనా కూడా. కానీ సిచ్యువేషన్స్ అనుకూలించకపోవచ్చు, కానీ అది అంతా బాగుండి అందరికీ థియేటర్ రిలీజ్ దొరికే ఇది వస్తే బాగుంటుంది. సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు బేసికల్లీ ఏ సినిమా రిలీజ్ అయినా, పెద్ద సినిమా అయినా కూడా 1 monthలో ఓటీటీకి వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే 50 days 100 days అనే పదాలు మనం మర్చిపోయాం, 25 days అనే పదం కూడా నాకు వినిపించట్లేదు. సో దీని గురించి ఏమంటారు మీరు? ఓటీటీకి ఏమన్నా ఎక్స్టెండ్ చేసి 6 months తర్వాత, అప్పట్లో సినిమా 1 year తర్వాత టీవీలో వచ్చినట్టు ఓటీటీ కూడా ఒక 3 months తర్వాత 6 months తర్వాత వస్తే ఎలా ఉంటుంది? దీన్ని అంటే ఇది మన ఎక్స్పీరియన్స్ కన్నా చాలా పైన ఉన్న క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలా ఇవి ఉంటాయి, ప్రొడ్యూసర్స్కి ఇబ్బందులు ఉంటాయి, లేదంటే డిస్ట్రిబ్యూటర్స్కో వాళ్ళకో అది చాలా ఇది ఉంటుంది. ఇన్ని రోజుల్లో ఉండాలి రావద్దు అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. లేట్గా వచ్చి థియేటర్లో సినిమా సర్వైవ్ అయితేనే అందరికీ మంచిది, కానీ సిచ్యువేషన్స్ దానికి ఇదిగా ఉండకపోవచ్చు, అది మన చేతిలో లేదు కాబట్టి దీనికి మనం ఏం చెప్పలేము. సో ఒకప్పుడు కమర్షియల్ ఫార్మాట్ లో ఐటమ్ సాంగ్ అనేది మస్ట్, సెకండ్ హాఫ్ లో ఈ పర్టికులర్ పోర్షన్ లో ఐటమ్ సాంగ్ రావాలి. కొన్ని సినిమాల్లో, పుష్ప లాంటి సినిమాల్లో కొన్ని సినిమాల్లో కనిపించినాయి, ఈవెన్ బాహుబలి Part 1 లో కూడా కనిపించింది. సో ఇప్పుడు చాలా సినిమాల్లో అది కమర్షియల్ ఫార్మాట్ లో తీస్తారు, ఆ ఫార్ములా లేదు ఇప్పుడు, ఫార్ములా బ్రేకింగ్ సినిమాలు అన్ని వచ్చినాయి. సో దాని గురించి మీరు ఏమంటారు? ఐటమ్ సాంగ్స్ ఏమైనా మిస్ అవుతున్నారా? మిస్ అవుతుంది. నాకు పర్సనల్లీ ఐటమ్ సాంగ్స్ మంచి జోష్ వస్తుంది. ఇప్పుడు మీరు దబాంగ్ లో చూసిన మున్ని బదుల అట్లాంటి పాటలు కానీ, మీరు ఇప్పుడు చెప్పిన పాట కానీ, అదే గబ్బర్ సింగ్ కేవు కేక పాట కానీ మంచి హై వస్తాయి. ఓకే, మిస్ అవుతున్నాం. మిస్ అవుతున్నాం మరి. నేను అగ్రీ చేస్తున్నాను మీతో పాటు. ఇన్స్టా రీల్స్ నే యాక్టింగ్ ఆడిషన్స్ కింద వాడుకుంటున్నారు, అప్రూవల్ కూడా దొరికేస్తుంది. దీన్ని మీరు ఏమంటారు? నేనేమన్నా మీరు డిస్సాటిస్ఫై, నేను కష్టపడి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని యాక్ట్ చేసి పంపించి ఆ కష్టం వేరు, నార్మల్ గా ఏదో డైలాగ్ వస్తే ఆ ప్రాంప్ట్ చేసేసి దాన్ని పంపించేసి అలా కొట్టడం కూడా వేరు. దీన్ని మీరు అంటే మీరు సాటిస్ఫైడ్ అయినా ఓకే అది బాగానే ఉందని అనుకుంటున్నారా? అట్లా కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఎనీ ఆడిషన్ కాల్ తీసుకోండి, కాస్టింగ్ కాల్ తీసుకోండి, దాంట్లో స్ట్రిక్ట్లీ రీల్స్, టిక్ టాక్ రీల్స్ నాట్ ఏమంటారు పంపించొద్దు అని. సో అక్కడే మీకు అర్థమవుతుంది. సరే రీల్ చేయటం కూడా కష్టమే, కానీ రీల్ చేయటం వేరు, యాక్టింగ్ ఒక పర్ఫామ్ ఇది చేయటం వేరు డెఫినెట్గా. సో అందుకని వాళ్ళు కూడా యాక్ట్ చేసిన వీడియోనే అడుగుతారు. సో ఒకవేళ ఇలా అప్రూవల్ వస్తే మాత్రం ఫ్యూచర్లో ఇన్ కేస్ రీల్ పంపించండి వచ్చేయండి అని అంటే ఇప్పుడు ఆ రీల్ చూసి రీల్ నుంచి మంచి యాక్టర్ వచ్చాడు అనుకోండి, విల్ బి హ్యాపీ. డైరెక్టర్ వాడు వచ్చిన తర్వాత అటు ఇటు చూసాడు అనుకోండి, వాళ్ళు ఇది అవుద్ది. సో నన్ను అడిగితే రీల్స్ కన్నా ఇదే బెటర్. ఓకే డన్.
ఓవర్ యూజ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ చాలా చోట్ల విఎఫ్ఎక్స్ సినిమాల వల్ల పర్ఫార్మెన్స్ మనం ఎక్కువ ఐడెంటిఫై చేయం, విఎఫ్ఎక్స్ మొత్తం డామినేట్ చేస్తుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉన్న సినిమాలు మిమ్మల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయా, లేదు కొన్ని సినిమాల్లో అసలు విఎఫ్ఎక్స్ ఉండదు, ఏ విలేజ్ లోనో తీస్తారో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఆ సోల్నెస్ వాటి వల్ల మనం కరిగిపోతూ ఉంటాం, మిమ్మల్ని ఎక్కువ ఏది కనెక్ట్ చేస్తుందని? దేనికి ఎక్కువ సాటిస్ఫైడ్, దేనికి ఎక్కువ? అంటే దీనికి థమ్స్అప్ ఎక్కడ చెప్పాలి నాకు అర్థం కాదు. విఎఫ్ఎక్స్ కి సపోర్ట్ చేస్తూ క్వశ్చన్ అడిగాను, మీరు లేదు విఎఫ్ఎక్స్ ఉండాలి అంటారా? లేదు అంటే అబ్వియస్ అండి, ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా చూస్తున్నప్పుడు మనకి అది యూజ్ చేసుకుని మనల్ని ఇంకా థ్రిల్ గురి చేద్దామని డైరెక్టర్ అనుకుంటారు. కరెక్ట్. అప్పుడు అది మనం ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. ఒక్కొక్కసారి ఆ సేమ్ టైం మీకు మంచి మీరు ఈ హ్యూమన్ ఎమోషన్స్ కథలో చిన్న సింపుల్ దీన్ని కూడా ఇష్టపడతారు. ఇప్పుడు ఎస్ఆర్నో అడుగుతున్నాను, లాంగ్ డైలాగ్స్, ఒకప్పుడు మోనోలాగ్స్ ఉండే పెద్ద పెద్ద మోనోలాగ్స్ కావాలా, లేదంటే ఐ మీన్ ఎస్ఆర్నో కదా, పిక్ వన్, చూస్ వన్, లేదు ఒక క్రిస్పీ పంచ్ లైన్ అయితే కావాలా? ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? ఒక సింగిల్ లైన్ విచ్ ఇస్ క్యారింగ్ గుడ్ ఎమోషన్, ఒక డ్రామానో లేదంటే ఒక రియాక్షన్, ఆ చిన్నది నేను ఎక్కువ ఇష్టపడతాను. ఓకే. ఇప్పుడు యానిమల్ మీరు మూవీ చూస్తే యానిమల్లో వాళ్ళ బావే అని రణ్వీర్ రియలైజ్ అయినప్పుడు వాళ్ళ అక్కకు ఒక రియాక్షన్ ఇస్తాడు, అదిరిపోద్ది, వెళ్ళి హక్ చేసుకుంటాడు, వాళ్ళ అక్క నాకు చేసుకుంటాడు. సో అది నేను ఎక్కువ ఇష్టపడతాను, ఎక్కువ మోనోలాగ్ చెప్పే కన్నా. సో షార్ట్ ఫిల్మ్స్ కొంతమందికి స్టెప్పింగ్ స్టోన్స్ అవుతున్నాయి. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తర్వాత పాపం వాళ్ళ కెరియర్ని చాలా మారుస్తుంది. దీని విషయంలో మీరు ఏంటి? అర్థం కాల. షార్ట్ ఫిల్మ్స్ స్టెప్పింగ్ స్టోన్స్ గా మారడం మీరు ఖచ్చితంగా జరగాలి అనుకుంటున్నారా? అలా కదండి. ఇప్పుడు ఇది ఆపర్చునిటీ, షార్ట్ ఫిల్మ్స్ ఎలా వచ్చినాయి, మనకి ఎవరో ఆపర్చునిటీ ఇవ్వకుండా మనం క్రియేట్ చేసుకుని పుష్ చేసుకుని అక్కడి నుంచి మంచి మంచి డైరెక్టర్లు వచ్చారు, మంచి యాక్టర్లు వచ్చారు. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు యాక్టర్స్ టర్నింగ్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు కొంతమంది యాక్టర్సే ఇప్పుడు డైరెక్టర్ల కింద ధనుష్ గారు చూడండి, అసలు ఏమైనా సినిమాలు తీస్తున్నారు. కొంతమంది ఇలా ఉన్నారు. మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? యాక్టర్ అయితేనే బెటర్? నో అంటే లెట్ ఇట్ బి యాక్టర్. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని? నాకు ఇంట్రెస్ట్ ఉంది కానండి, టూ ఎర్లీ టు టాక్ అబౌట్. అంటే నేను ఎంతసేపు ఇప్పుడు యాక్టింగ్ దీని మీదే ఉన్నా. ఇంట్రెస్ట్ అయితే ఉంది. నాకు ఆ రైటింగ్ ప్రాసెస్ లేదంటే ఇదో డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది బాగా. రైటింగ్ రాస్తారు కొంచెం, అంటే బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్, ఏడీ ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. ఏదైనా ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ లో తెలియకుండా ఒక గోస్ట్ రైటర్ లా హెల్ప్, దేనికైనా హెల్ప్ చేశారా? చేశారు. ఏంటి ఒక ప్రాజెక్ట్ పేరు? గోస్ట్ రైటర్ అంటే పేరు చెప్పకూడదు, అందుకే గోస్ట్ రైటర్ అంటారు. అంటే గోస్ట్ రైటర్ అనేది కూడా చాలా పెద్దది. ఇది అలా కాదు, కూర్చొని రైటింగ్ లో హెల్ప్ చేసి సరదాగా కూర్చొని మనం ఎంత కొంత కంట్రిబ్యూట్ చేసి. సో ఇప్పుడు ఈ 10 ఏళ్ళు అనుకోండి, ఫర్ సపోజ్ 10 ఏళ్ళు జర్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే హ్యాపీ ఫీల్ అయ్యారు, మీరు హ్యాపీగా ఉన్నారు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నారు? సూపర్ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. సూపర్ హ్యాపీ అంటే ఒక పారామీటర్ ఉంటుంది కదా, ఆ టైంలో ఈ కైండ్ ఆఫ్ రోల్స్ చేయాలి, ఇలా ఉండాలి, నన్ను కొంతమంది ఇలా గుర్తుపెట్టుకోవాలి అని ఏదో ఉంటది కదా. అది నేను చెప్పనండి, చేసి చూపిస్తారు. నేను చేసే ప్రయత్నం చేస్తా చేయడానికి. సాధ్యం. మీరు ఇందాక అన్నాను కదా మీతోటి, ఏం జరగబోతుంది, ఎలా చెయ్యాలి అనేది మైండ్లో ఉంది, దానికి తగ్గట్టు పని చేసుకుంటూ వెళ్ళిపోదా. ఎలా ఉన్నాను మీరే చెప్పాలి. 10 years తర్వాత ఇలాంటి ఒక ఇంటర్వ్యూ పెట్టి మీరు నాకు 10 years వరకు దొరకనని చెప్తున్నారు. అయితే అలా కదా, దానికి సెపరేట్ ఇంటర్వ్యూ ఒకటి పెట్టి 10 years నాకు చెప్పాలి మీరు. బట్ ఒక పాయింట్ చెప్పొచ్చు, అంటే ఇప్పుడు మీరు నేను ఈయనలాగా మెగాస్టార్ గారిలా అయిపోవాలి అని మీ మైండ్ లో ఉన్నా అది బయటికి చెప్పలేరు, బాగోదు, ఆరోగెన్స్, వీడికి ఏంటి ఇంత ఓవర్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడా అనుకోవచ్చు. సో అందుకని చెప్పరు మీరు ఇలాంటివి. బట్ కొన్ని చెప్పొచ్చు, నా పేరెంట్స్ ఇలా బయటకు వెళ్తే ఇలా ఫీల్ అవ్వాలి, సంథింగ్ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, లేదంటే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలోనో, ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేదంటే మీ కిడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో, ఇలాగా అలా ఏమన్నా చెప్పారా? అంటే ఎవరో అనుకుంటారో నమ్ముతారో అన్ని దాయట్లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆర్నాల్డ్ మోటివేషన్ అని ఒకసారి మీరు నెట్ఫ్లిక్స్ లో చూడండి. ఓకే. ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్, అప్పుడు అతను బాడీ బిల్డర్ అవుదాం అనుకున్నప్పుడు ఎలావా అన్నారంట అంత. ఆయన ఎంత పెద్ద బాడీ బిల్డర్, ఎన్ని ఛాంపియన్షిప్స్ ఎట్లా కొట్టాడు కొంచెం. తర్వాత నేను యాక్టర్ని అవుతాను అన్నాడు ఆయన. ఎలావా అని మళ్ళీ సేమ్ అంటే ఆయన ఎంత పెద్ద యాక్టర్ ఏడు చేశాను. రెండో అయిపోయిన తర్వాత ఇలా కాదు భయ పాలిటిక్స్లోకి వెళ్తాను నేను, ఇది అవుదాం అనుకుంటున్నానంటే మళ్ళీ ఎలావా అన్నారు. సో కానీ ఆయన నమ్మాడు కదా. అలా ఎవరైతే అనుకుంటారని కాదు, కానీ అది వచ్చిన రోజు బాగుంటుంది నేను అనుకుంటున్నాను. మరి చెప్పినా అనొచ్చు ఎలావా అని, ఇబ్బంది లేదు. కానీ నా వర్క్ నేను సాటిస్ఫైడ్గా ఉండాలండి. చాలా మంచి క్యారెక్టర్స్, మొయిన్ అన్నగానే అరే ఇది చాలా మంచి ఆర్టిస్ట్, చాలా వర్స్టాలిటీ అంటారు కదా, చాలా నేను కొడగారి గురించి చెప్పాను మీకు. అలా ఫహద్ ఫాజిల్ చూడండి ఎలా యాక్ట్ చేస్తారు, అట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసి దాంట్లో ఎక్సెల్ అవ్వాలి.
మంచి యాక్టర్ అనిపించుకోవాలి. ఏదో ఒకసారి నేను మంచి పాన్ ఇండియన్ యాక్టర్ అవుతా అని చెప్పండి. ఎందుకు ఒకసారి చెప్పండి. ఎల్లవా అంటావు అవుతారు కదా, 6 నెలలు గారు ఎగ్జాంపుల్ ఉంది కదా, అనండి ఎల్లవా అంటావు, గుర్తుపెట్టుకోండి ఈ క్లిప్. ఇప్పుడు అది మీరు ఏ ప్రోమోలో సరే నన్ను తిడతారు ఇంట్లో. బట్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు. బట్ మర్చిపోయిన అనుకున్నారు మీరు, పెదవి దాటిన మాట ఇందాక దాటేశారు, ఇప్పుడు ఆ మాటని దాటించండి బయటికి. పెదవి దాటిన మాట ఒకటంటే మొన్న ఒబామా యూరోమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుహాసిని గురించి మాట్లాడాడు కదా, చూసాం. ఆయన గొప్ప యాక్టర్, చాలా పొటెన్షియల్ ఉంది, డైరెక్టర్ స్టోన్. మర్చిపోయిన ఇందాక మిమ్మల్ని ఇందాక అనుకున్నాం కదా, రిఫర్ చేయట్లేదని సుహాస్ గారు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద రిఫర్ చేశాడు. సో ఆ రోజు నాకు అంటే సడన్గా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మేము ఎప్పుడు నవ్వుతూ సరదాగా ఉంటాం, సడన్గా తను అట్లాగా నీ గురించి చెప్తే నేను ఎమోషనల్ అవుతున్నాను ఏంటి అనేసరికి నాకు రియాక్షన్ రాలేదు, నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ రోజు కూడా నేనేమి చెప్పలా. సో అది పెదవి దాటిన మాట అంటే అది అంటే థ్యాంక్స్ చెప్పే చాలా చిన్న ఇది అవుతుంది, కానీ సో స్వీట్, అది నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా. అది సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే సుహాస్ గారికి ఈ మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. అదే సో ఈ పెదవి దాటిన మాట మేము కూడా గుర్తుపెట్టుకుంటాం. దాటింది. థ్యాంక్ యూ సో మచ్. చెప్పారు మీరు, మీ గ్రాటిట్యూడ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.